Well, good morning team. Yesterday we have seen few programs practically. Avana? So today we are going to see few more programs. Means by taking few more concepts, we are going to see few more programs practically. అంటే అవి ఎలా ఎగ్జిక్యూషన్ అనేది జరుగుతాయి అని మనం ఈరోజు ఇంకొన్ని ప్రోగ్రామ్స్ చూద్దాం. ఓకేనా? మనము ప్రీవియస్ సెషన్లో ఏం చేసాం? డివిజన్స్ ఎన్ని ఉంటాయో చూసాం ప్రాక్టికల్గా. అలాగే అందులో సెక్షన్స్ అవన్నీ మనం చూసాం. అలాగే వేరియబుల్ని ఎలా డిక్లేర్ చేయాలో మనము చూసాం. అవునా? అలాగే మనము వేరియబుల్ డిక్లరేషన్లో ఎన్ని డేటా టైప్స్ ఉన్నాయి, వాటికి వాల్యూ క్లాస్ యూజ్ చేసి మనము డేటాని ఎలా పాస్ చేయగలము చూసాము. అలాగే మూవ్ స్టేట్మెంట్ యూజ్ చేసి డేటాని ఎలా పాస్ చేయగలము చూసాము. అవునా? అలాగే మనము యాక్సెప్ట్ అండ్ డిస్ప్లే గురించి కూడా మనం చూసాం. సో ఈరోజు మనం ఇంకొన్ని చూస్తాం అన్నట్టు. ఈరోజు మనము జస్టిఫైడ్ క్లాస్ గురించి చూస్తాం. అలాగే ఎస్టర్డే మనం సైన్ కూడా చూసాం. అవునా? సైన్ క్లాస్ గురించి కూడా మనం చూసాం. ఈరోజు మనము యూసేజ్ క్లాస్ ఇది చూస్తాం. అలాగే అరిథమెటిక్ ఆపరేషన్స్ అంటే ఏంటివి? యాడ్, సబ్ట్రాక్ట్, అలాగే మూవ్, అలాగే డివిజన్ చేస్తాం. అలాగే మనము ఈరోజు ఏం చేద్దామంటే కండిషనల్ స్టేట్మెంట్స్ గురించి మనం ఈరోజు ప్రాక్టికల్గా చూద్దాం. అండ్ మన నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే ఫైల్స్. ఇక్కడ నుండి మనకి కోర్ కాన్సెప్ట్స్ అనేది స్టార్ట్ అవుతాయి. సో మనకు ఉన్నది వచ్చి ఫైల్స్, తర్వాత సబ్ ప్రోగ్రామ్స్, తర్వాత కాపీ బుక్స్, తర్వాత పర్ఫార్మ్స్, తర్వాత ఇంకేమున్నాయి మనకి పర్ఫార్మ్స్, స్ట్రింగ్ హ్యాండ్లింగ్, అలాగే టేబుల్ హ్యాండ్లింగ్, these are the core concepts we should learn or we should concentrate. And one more thing, redefines, చాలా ఇంపార్టెంట్. redefines and ఫిల్లర్ అంటే స్పేస్ అని చెప్పి నేను మీకు ఆల్రెడీ చెప్పాను. దాని గురించి ఇంకొంచెము డీప్గా చెప్పుకుంటాం అన్నట్టు. సో ఫైల్స్ 1 డే 1 క్లాసు, తర్వాత సబ్ ప్రోగ్రామ్ కాపీ బుక్స్ 1 క్లాసు, తర్వాత పర్ఫార్మ్స్ అండ్ స్ట్రింగ్ మ్యానిపులేషన్ 1 క్లాసు, అండ్ టేబుల్ హ్యాండింగ్ 1 క్లాసు, అండ్ redefines and fillers 1 class. That means mostly 1 weekలో మనకు కోబర్ అయిపోతుంది. ఆ తర్వాత వీజామ్ 2 days హార్డ్లీ. అంటే బై నెక్స్ట్ మంత్ మీన్స్ మిడ్కి అంతా మనకి ట్రైనింగ్ అయిపోతున్నాయి అంటే DB2 అవన్నీ. ఓకే, అవన్నీ ఇప్పుడు మనకు అనవసరం. సో టుడే వీఆర్ గోయింగ్ టు సీ ఫ్యూ మోర్ ప్రోగ్రామ్స్ ప్రాక్టికలీ. నేను ఆల్రెడీ కొన్ని ప్రోగ్రామ్స్ రాస్తున్నానండి, అవి కూడా నేను మీకు ఈరోజు ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను. ఓకేనా? ఇందులోనే మనము కొన్ని చేంజెస్ చేసుకుందాం, లేకపోతే సింపుల్గా ఏం చేద్దామంటే న్యూ ప్రోగ్రామ్ రాసుకుందాం. మనం ఇంకొక ప్రోగ్రామ్ రాసుకుందాం 03. ఇక్కడ COLS సేవ్, ఐడెంటిఫికేషన్ డివిజన్. ఇప్పుడు మనం ఏం చూడబోతున్నామంటే హౌ టు హ్యాండిల్ న్యూమరిక్ డేటా. అవునా? మనము న్యూమరిక్ డేటా మీకు గుర్తుంటే మనం న్యూమరిక్ డేటాకి అజ్యూమ్డ్ డెసిమల్ క్లాస్ యూజ్ చేసాం. అవునా? అజ్యూమ్డ్ డెసిమల్ పాయింట్ యూజ్ చేసాం. అలాగే అజ్యూమ్డ్ సైన్ క్లాస్ యూజ్ చేసాం. అలాగే న్యూమరిక్ డేటాని మనము ఏది యూసేజ్ క్లాస్ యూజ్ చేసి కాంప్ 3లోకి మనము కన్వర్ట్ చేసి, అంటే ఇది బైనరీ ఫార్మాట్లోకి ప్యాకెట్ డెసిమల్ ఫార్మాట్కి కూడా మనం కన్వర్ట్ చేసి చూసాం, చెప్పుకున్నాం. దాంట్లో మనకి మెమరీ
రెడ్యూస్ అవుతుంది, అంటే ఇట్ సేవ్స్ ది మెమరీ అని చెప్పుకున్నాం, అవునా? సో ఇప్పుడు మనము చూడబోతున్నాం అన్నట్టు ఆ కాన్సెప్ట్. మనకు మెమరీ నిజంగానే రెడ్యూస్ అవుతుందా లేదా అని మనం ఇప్పుడు చూడబోతున్నాం. సో ఇన్ దిస్ ప్రోగ్రామ్ వీఆర్ గోయింగ్ టు సీ హౌ టు హ్యాండిల్ ది న్యూమరిక్ డేటా. ఓకే అండి, ఓన్లీ న్యూమరిక్ డేటా గురించి ఇప్పుడు మనము చూద్దాం ఈరోజు ఇక్కడ శాంపుల్ 03. సో నెక్స్ట్ కామెంట్ this program we are going to see how to handle the numeric data. By using VS Comp and 3. To environment division, next to data division, for a section. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే here we are going to declare the numeric data type variables. ఇది మనం ఇక్కడ చేయబోతున్న ఆపరేషన్. ఓకేనా అండి? సో మళ్ళీ A to Z మళ్ళీ మనం మొత్తము కోడ్ చేసుకునే బదులు మన దగ్గర ఆల్రెడీ వేరియబుల్ డిక్లరేషన్ మనం చేసాం కదా, ఇవి తీసుకుందాం. చూడండి నేను ఏం చేశాను ఇక్కడ, చూడండి ఇక్కడ సిసి ఇచ్చాను, ఇక్కడ నుండి ఇక్కడ సిసి ఇచ్చాను, తర్వాత హోమ్కి వెళ్ళి ఇక్కడ కట్ అంటే కట్ అవ్వదండి, కాపీ అవుతుంది. కాపీ చేశాను. తర్వాత చూడండి ఇక్కడ నేను ఎడిట్ మోడ్ ఓపెన్ చేసి ఇక్కడ నేమ్స్ అంటే ఇక్కడ ఏ అని ఇచ్చేసి ఇక్కడ పేస్ట్ ఇచ్చి ఎంటర్ కొడతాను. చూడండి ఎంటర్, చూడండి అయిపోయిందా అది. ఓకేనా? ఇది ఏంటి, డెసిమల్ వేరియబుల్స్, జోన్ డెసిమల్ వేరియబుల్స్ ఎక్కడ వరకు, ఇక్కడ వరకు. తర్వాత ఇదేంటి, డెసిమల్ విత్ అజ్యూమ్డ్ డెసిమల్ పాయింట్, అంతేనా? ఏవి ఈ రెండు. తర్వాత చూడండి ఇక్కడ నేను సి ఇచ్చాను, ఇక్కడ ఏ ఇస్తాను. చూడండి ఇక్కడ సి ఇచ్చి అంటే ఈ లైన్ కాపీ అవుతుంది ఎక్కడికి, ఈ లైన్ తర్వాత. చూడండి ఈ లైన్ తర్వాత ఎంటర్. జోన్ డెసిమల్ విత్ అజ్యూమ్డ్ సైన్ క్లాస్, తర్వాత ఇదేంటి, తర్వాత మళ్ళీ ఇక్కడ చూడండి నేను సి ఇచ్చాను, మళ్ళీ ఇక్కడ ఏ ఇస్తున్నాను ఎంటర్. చూడండి విత్ అజ్యూమ్డ్ డెసిమల్ సైన్ క్లాస్ అండ్ డెసిమల్ వాల్యూ అండ్ డెసిమల్ పాయింట్, POINT పాయింట్, అవునా? సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీన్ని మనము రిపీట్ చేద్దాం. చూడండి RR ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఇప్పుడు డెసిమల్ జోన్ డెసిమల్ వద్దు, ఇప్పుడు మనము బైనరీ ఫార్మాట్ వేరియబుల్స్. బైనరీ ఫార్మాట్ అంటే ఏంటి, కాంప్ వేరియబుల్స్. ఇక్కడ మనం ఏం చేయాలి, సింపుల్గా ఇక్కడ యూసేజ్ కాంప్ అని ఇచ్చిన
లేకపోతే మనం ఇక్కడ యూసేజ్ కాంప్ అని ఇవ్వకపోయినా మనకి నో ప్రాబ్లం అన్నట్టు. ఓకేనా అండి? చూడండి ఇక్కడ నేను సింపుల్గా ఇక్కడ కాంప్ అని చేస్తాను. ఇక్కడ కూడా నేను కాంప్ COMP అని ఇస్తాను. ఓకేనా? ఇక్కడ మనము న్యూమరిక్ ఇక్కడ మనం సింపుల్గా NUM అని ఇచ్చేసి COMP NUM ఇచ్చేసి COMP1 NUMP COMP2 తర్వాత ఇక్కడ ఇంకా ఏమి ఇద్దాం 3 4 5 కూడా ఇద్దాం 3 4 5 ఇక్కడ 9 of 01 ఇద్దాం COMP చూడండి నేను ఓన్లీ COMP అని ఇస్తున్నాను అంతే. ఇక్కడ 9 of 04 ఇద్దాం COMP 9 of 05 ఇద్దాం COMP తర్వాత 9 of 9 10 18 ఇది 09 10 18 ఎందుకు ఇవన్నీ ఇచ్చానంటే మీకు ప్రాక్టికల్గా చూపించడానికి. చూడండి మనం ఆల్రెడీ ఏం చెప్పుకున్నాము కాంప్ 3లో చూడండి ఫ్రమ్ 9 of 1 to 9 of 4 it will take only 2 bytes అని, తర్వాత 9 of 5 to 9 of 9 వరకు it will take only 4 bytes అని, తర్వాత ఫ్రమ్ 9 of 10 to 9 of 8 it will take only 8 bytes of memory అన్నాం. అవునా? అందుకోసమే నేను మీకు ఈ బౌండరీస్ ఇక్కడ డిఫైన్ చేసి డిక్లేర్ చేసి వేరియబుల్స్ దీని యొక్క లెంత్ ఇప్పుడు నేను మీకు చూపిస్తాను అంటూ వీటి యొక్క లెంత్ నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. ఓకేనా అండి? ఇది తర్వాత ఇది 4 5 6 7 8 8 తర్వాత ఇది బైనరీ BINARY బైనరీ ఫార్మాట్ విత్ అజ్యూమ్డ్ డెసిమల్ పాయింట్ విత్ అజ్యూమ్డ్ సైన్ క్లాస్ SIGN CLAUSC. ఎందుకంటే మనము కాంప్ని మనము డెసిమల్ వాల్యూస్ కోసం మనము యూజ్ చేయము, మనం కాంప్ 3ని యూజ్ చేస్తాం డెసిమల్ వాల్యూస్ కోసం. ఓకేనా అండి? కాబట్టి ఇక్కడ న్యూమరిక్ ఇక్కడ COMP SIGN COMP SIGN 1 వాల్యూ COMP కాంప్ ఇక్కడ COMP కాంప్ తర్వాత ఇది ప్యాక్డ్ డెసిమల్ విత్ అజ్యూమ్డ్ సైన్ క్లాస్ అండ్ ఇక్కడ మనము యూసేజ్ కాంప్ 3 అని ఇచ్చిన లేకపోతే నార్మల్గా కాంప్ 3 అని ఇచ్చిన ఒకటే. అర్థమైందండి? ఇలా కాంప్ 3 అని ఇచ్చిన సరిపోతుంది. సో ఇక్కడ ఇంకా మనం కొన్ని ఏం చేద్దామంటే ఇక్కడ న్యూమరిక్ అని చేసి ఇక్కడ కాంప్ 3 ఇక్కడ వి అండ్ సైన్ అని ఇద్దాం. ఓకేనా? కాంప్ 3 వి అండ్ 1 సో కాంప్ 3 వి అండ్ సైన్ 2 ఇలా ఇద్దాం. ఓకేనా? ఇప్పుడు మనము డెసిమల్ వాల్యూస్ ఇచ్చాం కదా, ఇక్కడ కూడా మనము బౌండరీస్ ఒకసారి చెక్ చేద్దాం. ఓకేనా? చూడండి ఇక్కడ నేను ఇంకొక వేరియబుల్స్ డిక్లేర్ చేస్తాను. ఈ 9 of 3 ప్లస్ 9 of 3 ఇచ్చేసి ఇది కాంప్ 3 దీని యొక్క లెంత్ ఎంత తీసుకుంటుందో చూద్దాం. తర్వాత ఇది 4 చూడండి ఇక్కడ 9 of 6 9 of 3 సో ఇది ఎన్ని బైట్స్ ఆఫ్ మెమరీ తీసుకుంటుందో చూద్దాం ఇప్పుడు. ఓకేనా? సో ఇప్పుడు నేను ఏం చేశాను, ఇక్కడ నేను కొన్ని వేరియబుల్స్ని డిక్లేర్ చేశాను.
అవునా, ఏవి జోన్ డెసిమల్ విత్ అజ్యూమ్డ్ డెసిమల్ పాయింట్, జోన్ డెసిమల్ విత్ అజ్యూమ్డ్ సైన్ క్లాస్, జోన్ డెసిమల్ విత్ మనము కాంబినేషన్ ఆఫ్ సైన్ క్లాస్ అండ్ డెసిమల్ పాయింట్. తర్వాత ఇక్కడ మీరు చూసారంటే చూడండి, మనము బైనరీ ఫార్మాట్లో కూడా మనము కొన్ని వేరియబుల్స్ మనం డిక్లేర్ చేసుకోవాలి, అంటే కాంప్లో. అవునా, ఇక్కడ చూడండి 9/1, అలాగే 9/4, 9/5, 9/9, 9/10, 9/18. అవునా, అఫ్ కోర్స్ మీరు ఇక్కడ ఇలా కూడా మీరు ఇవ్వచ్చు, ఇక్కడ మీరు ఎస్ కూడా ఇవ్వచ్చు, నో ప్రాబ్లం. ఓకేనా, తర్వాత ఇది ఓకే, ఇక్కడ కింద ఆల్రెడీ ఇచ్చాం కదా ఎస్, సారీ, అయితే ఇక్కడ తీసేద్దాం. ఓకే, ఇక్కడ కాంప్కి సైన్ కూడా ఇచ్చాం, ఇది కాంప్ 3. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ప్రొసీజర్ డివిజన్లో వాటికి మనం వాల్యూస్ని పాస్ చేద్దాం. ఓకేనా, PROCEDURE ప్రొసీజర్ డివిజన్ అని చేసి మనం ఇక్కడ నుండి స్టార్ట్ చేద్దాం. ఓకేనా, డిస్ప్లే ఎగ్జిక్యూషన్ స్టార్ట్ ఫ్రమ్ హియర్. ఇప్పుడు ఏం చేద్దామంటే మనము వాటికి మనం వాల్యూస్ని మూవ్ చేద్దాం. ఏది ఫస్ట్ న్యూమరిక్కి మూవ్ చేద్దాం. ఓకేనా, దీనికి తర్వాత దీనికి కూడా మనము దీనికి వద్దు, కింద వాటికి మనం మూవ్ చేద్దాం. ఓకేనా, మూవ్ 1 2 3 4 5 6 టు న్యూమరిక్. ఓకేనా, సో ఇంకా ఏమున్నాయి మనం మూవ్ చేయాల్సినవి? ఓకే, ఇది కూడా దీనికి కూడా మనము మూవ్ చేద్దాం. చూడండి, నేను ఇక్కడ ఇలాగే ఇచ్చేస్తాను. న్యూమరిక్కి మూవ్ చేశాను, తర్వాత ఇక్కడ వరకు అయ్యింది. ఓకే, దీనికి కూడా మనం మూవ్ చేద్దాం సైన్కి. సైన్ డెసిమల్ వాల్యూ, డెసిమల్ సైన్. ఓకే, ఇక్కడ వరకు ఇచ్చాం కదా. ఇప్పుడు మనం వీటిని చూద్దాం. ఓకేనా, వీటిని కూడా మనము సేమ్ అదే వాల్యూ పాస్ చేద్దాం. అన్నిటికీ ఏమవుతుందో చూద్దాం ఒకసారి. కాంప్ 7 వరకు ఇచ్చాం. తర్వాత కాంప్ 8, వీటికి ఇచ్చేసాం. తర్వాత బైనరీ అంటే ఇది 9/3. తర్వాత యూసేజ్ కాంప్ 3, దీంట్లో వాల్యూస్ ఎక్కడ ఇచ్చాం? ఓకే, ఈ రెండు తీసుకుందాం. move 1 2 3 4.66 to these two variables ఇలా ఇద్దాం. ఓకేనా, మేము సేవ్ చేసాము. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ వేరియబుల్స్ యొక్క లెంత్ తెలుసుకుందాం. ఓకేనా,
చూడండి ఇవి ఇచ్చాను కదా నేను, ఈ వేరియబుల్స్ అన్నీ ఇక్కడ రాద్దాం. డిస్ప్లే అని రాసి ఏం చేద్దాం ఇప్పుడు ఫస్ట్ WSNUMERIC న్యూమరిక్ WSNUMERIC R22. ఇప్పుడు ఇక్కడ మనము ఇవి ఇద్దాం. చూడండి నేను షార్ట్ కట్ యూస్ చేస్తున్నా అండి, మీరు చూడాలి బాగా, మీరు అబ్జర్వ్ చేయాలి నేను షార్ట్ కట్స్ ఎలా యూస్ చేస్తున్నానని. తర్వాత మళ్ళీ ఈ 2, ఎందుకంటే మనము కోడ్ చేసుకుంటూ పోయామనుకోండి లైన్ బై లైన్, మనకి ఒక చిన్న ప్రోగ్రామ్ రాయాలంటే 2 days పడుతుంది. సింబళ్ళు తర్వాత ఇంకేమున్నాయి, ఇది సైన్ అయిపోయింది. తర్వాత ఇది న్యూమరిక్ డెసిమల్ సైన్, కాపీ. అయ్యో సరిపోలేదు, ఓకే నో ప్రాబ్లం. వేరియబుల్స్ సరిపోతాయా డిక్లరేషన్ చూద్దాం. నాకు తెలిసి సరిపోకపోవచ్చు, తగ్గిద్దాం. సరిపోతాయి. నేను ఇక్కడ ఎందుకు నేను అలా మూవ్ చేస్తున్నాను అంటే, ఖచ్చితంగా అలా మూవ్ చేయాలా, లేకపోతే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ పిక్చర్ క్లాసులు మొత్తం ఇక్కడే ఎందుకు ఇచ్చాను, ఇదే లైన్లో ఇలాగే ఇవ్వాలా అని చెప్పి మీరు డౌట్ పడకూడదు. ఎందుకంటే నేను జస్ట్ ఒక అలైన్మెంట్ ఉంటే ప్రోగ్రామింగ్ చూడడానికి బాగుంటుందని చెప్పి నేను ఇలా ఒక అలైన్మెంట్ అని ఫాలో అవుతున్నా. రియల్ టైంలో అలాగే ఫాలో అవుతారండి, ఓకేనా? సో మీరు కూడా అలాగే ప్రాక్టీస్ చేయాలన్నట్టు. చూడండి ఇక్కడ కూడా నేను ఇలా ఎందుకు ఫాలో అవుతున్నానంటే, చూడడానికి కొంచెము ఈవెన్గా ఉంటుంది. అదే మనం ఫాలో అవ్వాలనుకోండి చూడడానికి మరి ఆడ్గా ఉంటుంది అన్నట్టు. అది అయిపోయింది మొత్తం. అయ్యో మొత్తం 1 2 3 4 5 ఉన్నాయి, కానీ మనకు కింద 2 ఉన్నాయి. కాబట్టి ఇంకేం చేద్దామంటే ఇంకో 3 పెంచుకుందాం. ఓకే పెంచేసుకున్నాం. ఇక్కడ మనము సెమీకోలన్స్ కూడా పెట్టుకోవాలి కదా, కాబట్టి సెమీకోలన్స్ కూడా మనం పెట్టుకుందాం. అన్నట్టు. సో అయిపోయింది కదా. తర్వాత లాస్ట్ లైన్లో మనము ఫుల్ స్టాప్ ఇచ్చుకోవచ్చు. తర్వాత మనం ఏం చేయాలి, ఇక్కడ స్టాప్ రన్ను రాయాలి. ఇలా అన్నట్టు, అవునా? కాకపోతే ఇక్కడ మనము డేటాని డిస్ప్లే చేస్తున్నాం. మరి మనం ఏమనుకున్నాం, ఈచ్ వేరియబుల్ యొక్క లెంత్ కూడా మనము డిస్ప్లే చేయాలనుకున్నాం, అవునా? కాబట్టి ఇక్కడ ఇది రిపీట్ చేద్దాం. రిపీట్ చేసి ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఆర్ అని చేసి డిస్ప్లే షోయింగ్ LENGTH లెంత్ ఆఫ్ ఈచ్ వేరియబుల్ ఇక్కడ నుండి, ఓకేనండి? ఇక్కడ మనం ఏమి ఇవ్వాలంటే LENGTH లెంత్ ఆఫ్ అని చేసి
మనము ఇలా ఇచ్చేయాలి. ఇది లెంత్ ఆఫ్, ఇది కాపీ చేసుకుందాము. ప్రతిసారి టైప్ చేయాలంటే కష్టం కదా మనకు, కాబట్టి ఇది కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ 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 తర్వాత పేస్ట్ 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 అన్నట్టు. ఇక్కడ మీరు లెంత్ ఆఫ్ అని చేసి మీకు వేరియబుల్ నేమ్ ఇచ్చారనుకోండి, ఆ వేరియబుల్ యొక్క ఎంత ఇది ఎంత మీరు లెంత్ తీసుకుంటుంటే అది ఎన్ని బైట్స్ ఆఫ్ మెమరీ ఆక్యుపై చేసుకుంటుందో మనకి డిస్ప్లే చేస్తుంది అన్నట్టు. అది ఇక్కడ లెంత్ ఆఫ్ అంటే. ఓకేనా అండి? సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, వాటి యొక్క లెంత్స్ కూడా మనం ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాం. ఓకేనా? సో చూద్దాం. ఇప్పుడు మనం ఇప్పుడు ఏం చేసాము, ఒక ప్రోగ్రామ్ రాసాము. ఈ ప్రోగ్రామ్ మనం ఏం చేస్తున్నాము, ఎస్పెషలీ న్యూమరిక్ డేటాని ఎలా హ్యాండిల్ చేయాలో మనం చూస్తున్నాం. ఓకేనా? ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఈ ప్రోగ్రామ్ని కంపైల్ చేస్తాను. ఓకేనా? కంపైల్ చేయండి. నా దగ్గర ఆల్రెడీ స్పూల్ ఉంది కదా, సింపుల్గా నేను స్పూల్కి వెళ్ళిపోతాను. ఇప్పుడు ఇక్కడ కంపైల్ చేసే ముందర నేను ఎస్జే ఇస్తాను. చూడండి, ఇప్పుడు నేను ఇక్కడ ఈ శాంపుల్ 02 ఉంది కదా, దాన్ని నేను శాంపుల్ 03గా మార్చుకుంటాను. అంతే, శాంపుల్ 02ని కాస్త శాంపుల్ 03గా మార్చుకుంటాను. ఓకే, మార్చేసాను. ఇప్పుడు నేను సబ్మిట్ కొడతాను. చూడండి, సబ్మిట్ కొట్టాను. చూడండి, మ్యాథ్స్ ఈజ్ ఈక్వల్స్ టు 0 వచ్చింది. అవునా? ఇప్పుడు ఒకసారి మనము లోడ్ లైబ్రరీకి వెళ్ళి చూద్దాం క్రియేట్ అయ్యిందా లేదా అని చెప్పి. చూడండి, ఇది మన ప్రోగ్రామ్ యొక్క లోడ్ మాడ్యూల్. అంటే మెషిన్ లెవెల్ లాంగ్వేజ్, మెషిన్ కెన్ అండర్స్టాండ్ దిస్ లాంగ్వేజ్ ఓన్లీ. అవునా? ఇప్పుడు మనం ఏం చేయాలి, ఒక రన్ చేసిఎల్ రాసుకోవాలి. అవునా? మళ్ళీ మనము ఫస్ట్ నుండి రాయడం కంటే రియల్ టైం మనం అలాగే చేస్తాం. అంటే మనం ఏది కూడా ఫస్ట్ నుండి కోడ్ చేయము. ఈ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. మనం రియల్ టైంలో ఏది కూడా మనం స్టార్టింగ్ నుండి కోడ్ చేయం. ఊరికి మనకి ఇంట్రెస్ట్ అడుగుతారు అంతే. హ్యావ్ ఎవర్ కోడెడ్ ఎనీ ప్రోగ్రామ్ ఫ్రమ్ స్క్రాచ్ అని అడుగుతారు. అడిగిన వాడు కూడా ఎప్పుడు రాసుంటాడా. మనం రియల్ టైంలో ఎప్పుడైనా సరే మనకు ఏదైనా కొత్త రిక్వైర్మెంట్ వచ్చింది అనుకోండి, దానికి లాజిక్స్కి మనము ఇది ముందున్న ప్రోగ్రామ్స్ అలాంటివి తీసుకొని క్లోన్ చేసుకుంటాం. అంటే కాపీ చేసుకొని దాంట్లో మనకు కావాల్సిన చేంజెస్ చేసుకుంటాం. లేకపోతే గూగుల్కి వెళ్ళి గూగుల్తో అడుగుతాం అన్నట్టు శాంపుల్ కోడ్. అంతే తప్ప మనము ఇది ఫస్ట్ నుండి కోడ్ చేయం. బట్ ఇక్కడ మీకు ఎప్పుడు ఎక్కడ ఏది కోడ్ చేయాలో తెలియాలి అంటే సబ్జెక్ట్ ఈజ్ మ్యాండటరీ. అంతే కదా, మీకు మీరు ఏది ఎక్కడ పెట్టాలో తెలియనప్పుడు మీరు ఎలా కోడ్ చేస్తారు. మీకు ఇప్పుడు కార్ డ్రైవింగ్ ఉంది, మీకు కింద యాక్సిలేటరు, బ్రేకు, క్లచ్ ఇవన్నీ ఉంటాయి. అవి ఏదో మీకు తెలియకుండా మీరు డ్రైవ్ ఎలా చేయగలరు? ఇట్స్ నాట్ పాసిబుల్, రైట్? ఇన్ ది సేమ్ వే హియర్ ఆల్సో మీకు కోడింగ్లో ఎక్కడ ఏ కాన్సెప్ట్ వాడాలి, అది ఎలా వాడాలో తెలిస్తేనే మీరు దాన్ని కాపీ అయినా సరే చేసుకొని ఈజీగా చేయగలరు. అలా అన్నట్టు. ఓకేనండి? కాబట్టి ఇక్కడ ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇస్ మస్ట్ అండ్ షుడ్. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది, నేను ఏం చేస్తున్నాను, నేను షార్ట్కట్ కీస్ ఎలా వాడుతున్నాను, అది ఎగ్జిక్యూషన్ ఎలా జరుగుతుంది, ఇది అబ్జర్వ్ చేయాలి మీరు. అంతేగా నేను టైప్ చేస్తున్నానా లేకపోతే ఇంకేమైనా చేస్తున్నానో అది కాదు మీరు అబ్జర్వ్ చేయాల్సింది. నా సిస్టమ్ కొంచెం స్లోగా ఉందండి. ఓకే, 3 ఇచ్చేసాను, ఇక్కడ 3 ఇచ్చేసాను. ఇక్కడ నాకు సిసిన్ అవసరం లేదు, ఎందుకంటే నేను అక్కడ యాక్సెప్ట్ స్టేట్మెంట్స్ ఏమీ వాడలేదు కనుక. ఓకేనా? ఇక్కడ సేవ్. ఇప్పుడు నేను దీన్ని సబ్మిట్ చేస్తాను. చూడండి, సబ్మిట్. చూడండి, మ్యాథ్స్ ఈజ్ ఈక్వల్స్ టు 0 వచ్చింది. చూద్దాం, మన స్కూల్కి వెళ్ళి ఒకసారి చూద్దాం. ఓకేనా? స్కూల్కి వెళ్ళి మనం ఒకసారి చూద్దాం. ఇదిగోండి, చూడండి, స్కూల్కి వెళ్ళి చూశాను. ఇది క్వశ్చన్ మార్క్ ఇచ్చి ఇక్కడ ఎస్ ఇచ్చాను అనుకోండి, ఇక్కడ నాకు డేటా మొత్తం ఇక్కడ ఇలా కనబడుతుంది. ఓకేనా? చూద్దాం. ఇప్పుడు మనము ప్రోగ్రామ్కి వెళ్ళి
అసలు మనం అక్కడ ఏం కోడ్ చేసాము, ఇక్కడ మనం అనుకున్నట్టుగా డేటా వచ్చిందా లేదా అనేది కూడా మనం ఒకసారి చూద్దాం. చూడండి, న్యూమరిక్కి 9/10 ఇచ్చాను, బట్ నేను ఇక్కడ ఏం చేశాను మీకు గుర్తుపెట్టుకోండి, నేను అన్నిటికీ కూడా ఒకే వాల్యూ మూవ్ చేసాను. 1 2 3 4 5 6 ఈ ఒక్కటే మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒక్క లాస్ట్ 2 వేరియబుల్స్కి మాత్రమే 1 2 3 4 6 6 అని పాస్ చేశాను. ఓకేనా? చూడండి ఇక్కడ నేను 9/10 ఇచ్చాను కాబట్టి నాకు ఏమైంది, రైట్ నుండి 1 2 3 4 5 6 స్టోర్ అయింది. తర్వాత నాకు ఫస్ట్ రీడింగ్ జీరోస్ వచ్చేసాయి. అవునా? తర్వాత ఏంటి, నాకు నేను ఏ వాల్యూ కింద మూవ్ చేయదు కాబట్టి జీరోసే కనబడుతుంది. ఇక్కడ చూడండి జీరోసే కనబడ్డాయి. అవునా? తర్వాత ఇది చూడండి, మనం కింద ఓన్లీ ఇంటీజర్ పార్టే ఇచ్చాం, అది కూడా మనకి రైట్ నుండి లెఫ్ట్కి మూవ్ అయింది కాబట్టి మనకు ఏమైంది, ఇక్కడ చూడండి 6 5 4 మనం ఇక్కడ డెసిమల్ పార్ట్ ఇవ్వలేదు కాబట్టి మనము డెసిమల్ పార్ట్ జీరోస్ లోడ్ అయ్యాయి. తర్వాత ఇది నేను ఆల్రెడీ చెప్పుకున్నదే. తర్వాత సైన్ చూడండి ఇక్కడ ఏమొచ్చిందో, ఇక్కడ సైన్ ఇది చూడండి 4 5 F. ఎందుకు, ఇక్కడ చూడండి మనం 9/3 ఇచ్చామంటే 6 5 4 స్టోర్ అయింటుంది. ఇక్కడ ఎస్ కాబట్టి అది +6 అంటే ఎంత, F కాబట్టి మనకి ఇది 45 F లాగా స్టోర్ అయ్యింది. తర్వాత ఇది నేను ఆల్రెడీ చెప్పుకున్నాం. తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా ఏమవుతుంది, సేమ్ ఇలాగే స్టోర్ అవుతుంది. చూడండి ఇది మొత్తం మనకి ఇంటిజర్ పార్టు, ఇది డెసిమల్ పార్టు. మనకి సైన్ అనేది ఇక్కడ స్టోర్ అయింది. సో 0 మీద స్టోర్ అయింది కాబట్టి మనకి అది ఎలా మనకు వచ్చింది, మనకు ఓపెన్ బ్రేసెస్ వచ్చింది. అవునా? తర్వాత ఇక్కడ చూడండి కాంప్కి మనం ఏం పాస్ చేసాము చూడండి 1 2 3 4 మనం కింద కాంప్కి ఎక్కడ నుండి పాస్ చేసాము, 1 minute. మనం ఇక్కడ కాంప్ 3 నుండి పాస్ ఇస్తాం, కాంప్కి మనం పాస్ చేయలేదు. అవునా? అంటే ఏంటి, ఇక్కడ మనకి కాంప్లో జీరోసే ఉంటాయి. చూడండి ఇక్కడ నుండి చూడండి, ఇప్పుడు కాంప్కి చూడండి జీరోసే ఉన్నాయి, డిఫాల్ట్ వాల్యూస్. తర్వాత మనం ఇక్కడ చూడండి, మనం ఇక్కడ ఈ వాల్యూ పాస్ చేసాం కదా. సో మనకి ఇక్కడ ఏమైంది, 8 1 2 5 6 8 6 7 1 9 మనకి ఇందులో స్టోర్ అయింది. మీకు ఇప్పుడు ఒక డౌట్ రావచ్చు, సార్ కాంప్లో ఉన్న డేటా మనం రీడ్ చేయలేమన్నారు కదా. చెప్తాను, అక్కడ వరకు మనం పోలేదు, చెప్తాను. ఒక 1 minute అండి, సిస్టమ్ స్టక్ అయ్యింది. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూడండి, మళ్ళీ మనం ఇక్కడ నుండి మనము ఏం చేసాము, కింద మూవ్ స్టేట్మెంట్ యూజ్ చేసి 1 2 3 4 5 6 అని మూవ్ చేసి ఇక్కడ మనం 9/1 ఇచ్చాం. అవునా? కాబట్టి అది ఏమైంది, రైట్ సైడ్ నుండి ఒక 6 మాత్రమే తీసుకునింది. తర్వాత ఇక్కడ మనం 9/4 ఇచ్చాం కాబట్టి ఇక్కడ ఇలా 3 4 5 6 మాత్రమే తీసుకొని ఉంటుంది. చూడండి, తర్వాత నెక్స్ట్ మనం ఇచ్చింది ఏంటి, 9/5 ఇచ్చాం. అవునా? కాబట్టి 9/5కి కాబట్టి మనకి రైట్ సైడ్ నుండి మనకి 2 3 4 5 6 తీసుకునింది. తర్వాత ఇది చూడండి 9/9, కానీ ఇక్కడ మనం పాస్ చేసినంత ఓన్లీ 6 కాబట్టి ఇక్కడ మనకి ఏమైంది, మనకి ఇక్కడ మొత్తం లోడ్ అయింది. తర్వాత రిమైనింగ్ జీరోస్. తర్వాత నెక్స్ట్ మనం ఏమి ఇచ్చాం, 10 18 చూడండి 10 తర్వాత ఇది 18 ఇలా అన్నట్టు. తర్వాత చూడండి ఇది సైన్ మనం ఎంత పాస్ చేసాం, 4 5 6. ఇప్పుడు మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు, సార్ ఇక్కడ సైన్ అంటే ఇక్కడ ప్లస్ అనేది స్టోర్ అవ్వాలి కదా, మనకి ఇక్కడ ఎఫ్ కనిపించాలి కదా అని చెప్పి. లేదండి, మనకి పాజిటివ్ వాల్యూస్కి యాజ్ ఇట్ ఈజ్ అలాగే కనబడుతుంది. ఒక నెగిటివ్ వాల్యూస్కి మాత్రమే మనకి ఆ సైన్ అనేది ఎల్ఎఫ్సి క్యారెక్టర్లో కనబడుతుంది. చూడండి, దీనికి మనకి ఇక్కడ మైనస్ అనేది ఇక్కడ స్టోర్ అయ్యి మనకి ఇలా కనబడుతుంది అన్నట్టు. చూడండి ఎం. నెక్స్ట్ కాంప్ 3 చూడండి, కాంప్ 3 మనం దీనికి ఏం వాల్యూ పాస్ చేయలేదు కాబట్టి అది మనకి డిఫాల్ట్ వాల్యూ జీరోస్తో ఉంది. తర్వాత ఇది చూడండి 66 చూడండి, ఇక్కడ 66 అనేది ఇందులో స్టోర్ అవుతుంది, 1 2 3 అనేది ఇందులో స్టోర్ అవుతుంది. ఇది మైనస్ కదా కాబట్టి ఇక్కడ 0 వచ్చి ఉంటుంది.
ఇది 4 కదా, 9 కాబట్టి 1 2 3 తర్వాత డిఫాల్ట్ వాల్యూ 0 అంటే ఇక్కడ -4 అంటే ఎంత ఎన్నో కేనో ఎంతో నాకు ఎగ్జాక్ట్ గుర్తులేదు. ఆ వాల్యూ మనకి ఇక్కడ స్టోర్ అవుతుంది. చూడండి క్లోజ్డ్ బ్రేస్ అవును -0 కదా, -0 కాబట్టి మనకి ఇక్కడ క్లోజ్డ్ బ్రేసెస్ స్టోర్ అయింది. తర్వాత ఇది చూడండి జీరోస్. మీరు అబ్జర్వ్ చేస్తే దీనికి మనం ఏమి ఇచ్చామంటే కింద వాల్యూస్ పాస్ చేస్తాం. ఏమని 1 2 3 4.66 అని చెప్పి. ఈ 1 2 3 4 చూసారు, ఇది ఇంటిజర్ పార్ట్, ఇది డెసిమల్ పార్ట్. కాబట్టి ఇది మనకి ఎలా ప్లేస్ అవుతుంది, ఈ డెసిమల్ పార్ట్ ఇలా ప్లేస్ అవుతుంది. కాబట్టి ఇక్కడ ఏమవుతుంది మనకి 2 3 4 అనేది వచ్చి ఇందులో స్టోర్ అవుతుంది. తర్వాత 6 6 అనేది వచ్చి ఇందులో స్టోర్ అయ్యి ఎక్స్ట్రా ఒక 0 వస్తుంది. ఇక్కడ 0 వస్తుంది. ఇక్కడ మనం ఏం పాస్ చేయలేదు కాబట్టి అక్కడ మనకు +0గానే కనబడుతుంది. చూడండి 0గానే కనబడి మనకి ఇంకా ఎబిసిటీ క్యారెక్టర్ కనపడలేదు. ఒకవేళ మనం మైనస్ ఇచ్చి అప్పుడు మనకి అది క్లోజ్ బ్రేస్ లాగా కనిపించేది. ఓకేనా. తర్వాత ఇక్కడ 9/6 కాబట్టి చూడండి ఇది 9/6, ఇది 9/3. మరి నార్మల్గానే స్టోర్ అయింది కదా సార్ డేటా అంటే ఇక్కడే మనకు ఒక చిన్న లాజిక్ ఉంది. ఇక్కడ మనకి ఇది నెంబర్ ఆఫ్ బైట్స్ రెడ్యూస్ చేస్తుంది అన్నట్టు. చూద్దాం ఇక్కడ చూడండి, మనము షోయింగ్ లెంత్ ఆఫ్ ఈచ్ వేరియబుల్ అని ఇచ్చాం కదా, ఇక్కడ మనము చూద్దాం ఒక్కొక్కటి ఎంత డేటా తీసుకునింది అని చెప్పి. చూడండి ఇక్కడ ఫస్ట్ న్యూమరిక్ని మనము ఇక్కడ చూడండి మనం మొత్తం 10 ఇచ్చాం 3 వేరియబుల్స్కి. కాబట్టి ఇక్కడ మనకి ఏమొచ్చింది 10 లెంత్ తీసుకునింది. తర్వాత ఇది చూడండి, ఇది మనకి ఎంత 3 + 3 అంటే 6. ఇది కూడా ఎంత 3 + 3 అంటే 6. చూద్దాం నెక్స్ట్ వేరియబుల్స్కి ఎలా తీసుకుని. చూడండి 6 అవునా. తర్వాత ఇక్కడ నుండి చూద్దాం. చూడండి ఇక్కడ మనకి 9/3 ఇచ్చాం అంటే ఇది ఇట్ విల్ టేక్ ఓన్లీ 3 bytes ఆఫ్ మెమరీ, ఇట్ విల్ టేక్ 6 bytes ఆఫ్ మెమరీ. అవును చూడండి 3 bytes 6 bytes అవునా. తర్వాత మీరు ఇక్కడ వరకు లైట్ తీసుకోండి, ఇది కూడా మీరు లైట్ తీసుకోండి 7. ఇది ఎందుకంటే ఇక్కడ వరకు మనం చేసింది. ఇక్కడ నుండి చూడండి కాంప్ నుండి చూడండి, ఇక్కడ నుండి ఇక్కడ మనకి ఎంత ఉంది 9/10 కాంప్ ఉంది. 9/10 అంటే ఏ రేంజ్లో ఉంది, 9/10 అంటే ఈ రేంజ్లో ఉంది. సో ఇట్ విల్ టేక్ ఓన్లీ 8 bytes ఆఫ్ మెమరీ. చూద్దాం అది కూడా. చూడండి హియర్ ఇట్ ఇస్ టేకింగ్ ఓన్లీ 8 bytes ఆఫ్ మెమరీ. మరి ఇక్కడ కూడా చూడండి ఈ రెండు కూడా 9/10లో ఉన్నాయి కాబట్టి హియర్ ఆల్సో ఇట్ ఇస్ టేకింగ్ ఓన్లీ 8 bytes ఆఫ్ మెమరీ. ఇక్కడ చూడండి 9/1 నుండి చూద్దాం ఇప్పుడు. చూడండి 1 నుండి 4 వరకు అయితే 2 bytes అని, 5 నుండి 9 వరకు అయితే 4 bytes అని, 10 నుండి 18 వరకు అయితే 8 bytes అని నేను చెప్పాను. చూడండి 2 bytes 4 bytes 8 bytes. సో ఇలా మనకి తక్కువ మెమరీ తీసుకొని ఈ డేటా అంటే ఇక్కడ 18 digits మీరు పాస్ చేసినా కూడా ఆ ఎంటైర్ డేటా అంటే మనం అక్కడ చూపించాం కదా 0000000 అని చెప్పేసి లాస్ట్ 1 2 3 4 5 6 ఆ ఎంటైర్ వాల్యూని జస్ట్ ఓన్లీ మనకి ఇది 8 bytesలో స్టోర్ చేసుకుంటుంది అన్నట్టు ఇది. తర్వాత ఇది చూడండి 9/3. ఇక్కడ చూడండి 9/3. చూడండి 9/3 అంటే ఎంత ఏ రేంజ్ ఉంటుంది 1 to 4 కాబట్టి ఇట్ విల్ టేక్ ఓన్లీ 2 bytes ఆఫ్ మెమరీ. ఫ్రమ్ 9/6 అంటే ఎంత 5 నుండి 10 అంటే ఇట్ విల్ టేక్ ఓన్లీ 4 bytes ఆఫ్ మెమరీ. అంటే దీనికి ఏంది ఇది 2 bytes, ఇది 4 bytes ఆక్యుపై చేసుకోవాలి. చూడండి 2 4. తర్వాత కాంప్ 3 చూడండి లాస్ట్ 5. చూడండి లాస్ట్ 5. ఇప్పుడు ఇక్కడ 9/3 9/4 అంటే ఎంత మొత్తం 7. 7 అంటే ఈవెన్ నెంబర్ ఆడ్ నెంబర్ కాబట్టి ఈ ఫార్ములా తీసుకుంటున్నట్టు n+1/2 అంటే 7 + 1 అంటే 8/2 అంటే 4. దీనికి 4 bytes ఆఫ్ మెమరీ వచ్చిండాలి. దీనికి కూడా 4 bytes, దీనికి కూడా 4 bytes. దీనికి ఎంత 9/3 + 3 అంటే 6. 6/2 + 1 అంటే ఎంత 3 + 1 అంటే 4. దీనికి కూడా 4 bytes వచ్చిండాలి. మరి దీనికి ఎంత చూడండి 6 + 3 అంటే 9. అవునా 9 అంటే ఆడ్ నెంబర్ కాబట్టి n+1/2 కాబట్టి 9 + 1 అంటే ఎంత 10/2 అంటే 5. అంటే ఏమొచ్చిండాలి ఈ 4 వేరియబుల్స్ మనకి 4 bytes ఆక్యుపై చేసుకొని ఉండాలి, ఇది మనకి 5 bytes ఆక్యుపై చేసుకొని ఉండాలి. చూడండి సో అంటే ఏంటి ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఒకవేళ జోన్ డెసిమల్ అనుకోండి ఇదే వాల్యూ
ఎన్ని బైట్స్ ఆక్యుపై చేసుకునేది 6 + 3 అంటే 9 బైట్స్ ఆక్యుపై చేసుకునేది. బట్ ఇక్కడ మనకి కాంప్3 ఏం చేస్తుంది, ఇట్ ఈస్ ఆక్యుపైయింగ్ ఓన్లీ 5 బైట్స్. అలాగే ఇక్కడ కూడా చూడండి, ఇది 9 of 18 అంటే జోనల్ డెసిమల్ అంటే ఎన్ని బైట్స్ ఆక్యుపై చేసుకునేది 18 బైట్స్ ఆక్యుపై చేసుకునేది. బట్ ఇక్కడ మన కాంప్ ఎన్ని బైట్స్ ఆక్యుపై చేసుకుంటుంది, ఓన్లీ 8 బైట్స్ అంటే మనకి 10 బైట్స్ మిగులుతుంది. అవునా? సో ఒకవేళ మనకి ఇలా ఒక రికార్డ్కే మనకి 10 బైట్స్ మిగులుతుంటే మనకి రియల్ టైంలో ఒక ఫైల్లో మనకి సమ్ మిలియన్స్ ఆఫ్ రికార్డ్స్ వస్తాయి. మరి సమ్ మిలియన్స్ ఆఫ్ రికార్డ్స్ అంటే మనకి సమ్ మిలియన్స్ ఆఫ్ బైట్స్ మిగిలినట్టే కదా. సమ్ మిలియన్స్ ఆఫ్ బైట్స్ అంటే ఎంత, జీబీలో టీబీలో ఉంటుంది. సో అంత మెమరీ అనేది ఇక్కడ మనకి సేవ్ అవుతుంది అన్నట్టు ఇన్ ది కేస్ ఆఫ్ కాంప్3. అర్థమైందా అండి? సో ఇలా. ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు, సార్ మరి ఇక్కడ మనకి ఎక్కడ సార్ మనము అండర్స్టాండబుల్ ఫార్మాట్లో మనకి అర్థం కాని ఫార్మాట్ కనబడుతున్నారు కదా మీరు డేటా, అది ఎలా మనకి ఇక్కడ రీడబుల్ ఫార్మాట్లోనే కనబడుతుంది కదా అని మీకు డౌట్ రావచ్చు. ఇప్పుడు నేను మీకు ఒకటి చిన్న చేంజ్ చేసి చూపిస్తాను, చూడండి. COWS COMPVARIABLES వేరియబుల్స్ అని రాసి ఇప్పుడు నేను వీటిని దీని కింద రైట్ చేస్తాను అన్నట్టు. ఇలా మీరు ప్రతిసారి ఇన్సర్ట్ చేసి మీరు మూవ్ చేసుకునే బదులు మీకు సింపుల్గా ఒక కమాండ్ చెప్తాను చూడండి. ఇక్కడ మీరు ఇలా ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు క్లోజ్డ్ బ్రేస్ ఇవ్వాలి. అంటే ఇది మీరు ఒక ఫార్వర్డింగ్ మూవ్ చేయండి. ఇలా మీరు ఫార్వర్డింగ్ సైడ్ మీరు 2 బ్రాకెట్స్ ఇచ్చి ఇక్కడ మీరు ఎన్ని లైన్స్ ఇక్కడ నేను చూడండి 1 2 3 అంటే మొత్తం నేను 3 లైన్లు నేను ముందుకి మూవ్ చేయనుకున్న కాబట్టి నేను 3 అని ఇచ్చి మళ్ళీ ఇక్కడ నేను ఇలా ఇవ్వాలి. ఇలా ఇచ్చి నేను ఎంటర్ కొట్టాను అనుకోండి, చూడండి ఒక్కరు మళ్ళీ మీరు ఇలా లెఫ్ట్ సైడ్కి మీరు మూవ్ చేయాలనుకున్నారు అనుకోండి, సేమ్ మళ్ళీ ఇంతే. చూడండి లెఫ్ట్ సైడ్ బ్రాకెట్ ఇచ్చి మరి 3 అని ఇచ్చి తర్వాత మళ్ళీ ఇక్కడ ఏ లైన్ వరకు అయితే మీరు చేయాలనుకుంటున్నారో అక్కడ వరకు ఇచ్చి ఎంటర్ కొట్టారనుకోండి మళ్ళీ మీకు ముందుకు వస్తుంది అన్నట్టు. చూడండి ఇలా ఇలా. ఇది ఏంటి, ఇది గ్రూప్ డేటా ఐటమ్ కాబట్టి దీని కింద మనకు లెవెల్ నెంబర్స్ ఎలా ఉండాలి, దీనికంటే ఎక్కువే ఉండాలి. కాబట్టి ఇక్కడ నేను 5 ఇస్తాను. అవునా? తరువాత దీనికి కూడా ఇలాగే ఇద్దాం. 01 WS comp3 VARIABLES వేరియబుల్స్. సేమ్ దీనికి కూడా అలాగే ఇద్దాం. ఇక్కడ కూడా మనము 5 ఇలా ఇద్దాం. ఓకేనా? ఇప్పుడు మనము కింద ఈ వేరియబుల్స్ అంటే గ్రూప్ వేరియబుల్ కూడా మనము డిస్ప్లే చేసి చూద్దాం. అంటే ఈచ్ వేరియబుల్ని సపరేట్గా అలాగే మనము గ్రూప్ వేరియబుల్ని కూడా మనము సపరేట్గా డిస్ప్లే చేస్తున్నాం అన్నట్టు. ఇక్కడ చూడండి, displaying group variable which having comp display ఇలా అన్నట్టు. ఓకేనా? ఇది తర్వాత డిస్ప్లే LENGTH లెంత్ ఆఫ్ అని ఇచ్చేసి ఆ వేరియబుల్ యొక్క ఆ గ్రూప్ వేరియబుల్ యొక్క లెంత్ ఇలా. ఓకేనా? తర్వాత ఇంకా మనకి ఏమున్నది, ఇంకా కాంప్3 కూడా ఉంది కదా, కాబట్టి కాంప్3 కూడా ఇక్కడ ఇద్దాం. కాంప్3 వేరియబుల్స్ దాన్ని ఏమేమి ఇచ్చాం మనం పైన, కాంప్3 వేరియబుల్స్. ఓకే, ఈ లెంత్ కింద నేను రాయొచ్చండి, బట్ ఇక్కడ మళ్ళీ ఎందుకు కిందకు మూవ్ అవ్వడం అని చెప్పి ఇక్కడ రాశాను. సో ఇప్పుడు మనం దీన్ని మళ్ళీ రీకంపైల్ చేయాలి, ఎందుకంటే చేంజెస్ చేసాం కదా, కాబట్టి మళ్ళీ మనం దీన్ని రీకంపైల్ చేయాలి. చూడండి, సబ్మిట్, ఎంటర్. చూడండి మ్యాక్స్ ఈక్వల్స్ 0 వచ్చింది. ఇప్పుడు నేను దీన్ని మళ్ళీ ఇక్కడ నేను దీన్ని సబ్మిట్ చేసుకోవచ్చు స్కూల్లోనే. అది చేసిన కార్డు ఉంది కదా,
మీరు ఇలాగే ప్రాక్టీస్ చేయాలండి. మీరు ప్రతిసారి అక్కడికి వెళ్ళి టైప్ చేసి కోడ్ చేసి చిన్న చిన్న చేంజెస్ చేసి ఇలా కాదు. మీరు ఇలా ఎప్పుడైతే మీరు ఎఫిషియెంట్గా మీరు కోడ్ చేయగలుగుతారో అప్పుడు మీరు జాబ్ చేయడానికి అర్హులు. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఆఫర్ ఏముందండి, ఈజీగా వచ్చేస్తుంది, బట్ అది నిలబెట్టుకోవడమే మెయిన్ మ్యాటర్. చూడండి, సబ్మిట్. కొంచెం టైం పడుతుందండి. ఈరోజు సండే కదా, ఈవెన్ నా సిస్టమ్ కూడా తెలిసినట్టుంది కాబట్టి కొంచెం బద్ధకంగా ఉంది. చూడండి, మ్యాక్స్ ఈక్వల్స్ టు 0. చూడండి, ఓపెన్ చేసి చూద్దాం. క్వశ్చన్ మార్క్ చూడండి, డిస్ప్లేయింగ్ గ్రూప్ వేరియబుల్స్ విచ్ హ్యావింగ్ కాంప్. చూడండి మనకి ఎలా కనిపించింది డేటా. చూడండి, మనం ఈ వేరియబుల్సే కదా అన్నీ ఉన్నాయి. మీరు చూస్తే ఈ వేరియబుల్సే కదా. చూడండి, మొత్తం ఇవే కదా. ఇవి మనకు సపరేట్గా డిస్ప్లే మనకు నార్మల్ కనిపించింది డేటా. ఈ 8125 అన్ని జీరోస్ అని. చూడండి, ఇక్కడ మీరు సపరేట్గా డిస్ప్లే చేసినప్పుడు మీకు నార్మల్గా యాక్చువల్ వాల్యూ కనిపించింది, అవునా? మరి మీరు గ్రూప్ వేరియబుల్ డిస్ప్లే చేసినప్పుడు మీకు చూడండి మీకు ఎలా కనిపించిందో డేటా, నాన్ రీడబుల్ ఫార్మాట్. మరి ఇక్కడ దీని యొక్క లెంత్ చూడండి, 52 బైట్స్. అంటే ఏంటి, ఇదంతా మనకి 10 అన్నాం అంటే ఇది 4 బైట్స్, సారీ ఇది 8 బైట్స్. మొత్తం ఎంత, 8 3 24, 25, 26, 27, 28, అవునా? 28 + 4 32, 32 + 4 36, 36 + 8 44, 44 + 8 ఎంత అండి, 52. చూడండి 52. మరి ఇక్కడ కాంప్ 3 చూడండి. కాంప్ 3 మనం డిస్ప్లే చేసినప్పుడు మనకి చూడండి మనకు ఇండివిజువల్గా డిస్ప్లే మనకి యాక్చువల్ వాల్యూస్ కనపడ్డాయి. బట్ గ్రూప్ వేరియబుల్గా మనం డిస్ప్లే చేసినప్పుడు మనకు చూడండి మనకి ఏం కనిపించింది, ఓన్ ఒక స్లాష్ కనిపించింది అంతే, ఇంకేమైనా ఉంది అక్కడ డేటా లేదు. దట్ మీన్స్ వీ క్యానాట్ అండర్స్టాండ్ దిస్ ఫార్మాట్. చూడండి ఇప్పుడు దీని యొక్క లెంత్ అంతా 21. ఎందుకు, 4 4 4 4 5 అంటే 4 5 20 + 1. సో ఇట్ ఈస్ టేకింగ్ 21 బైట్స్ ఆఫ్ మెమొరీ. చూడండి ఇక్కడ 21 బైట్స్. మరి ఇక్కడ 21 బైట్స్ ఇక్కడ డేటా ఏమైనా ఉందా? అఫ్ కోర్స్ ఇక్కడ ఉంది. కాకపోతే ఏంటంటే we cannot understand the data which we represent in comp 3. అర్థమైందండి? సో ఇలా అన్నట్టు. మరి ఇలా మనము నాన్ రీడబుల్ ఫార్మాట్లో ఉన్న డేటాని మనము రీడబుల్ ఫార్మాట్లోకి తెచ్చుకోవాలంటే ఎలా అంటే, ఫర్ దట్ వన్ వీ హ్యావ్ టు గో ఫర్ న్యూమరిక్ ఎడిటింగ్ క్యారెక్టర్స్. ఇది ఓకేనండి. ఇక్కడ ఈ ప్రోగ్రామ్ మనం ఏం చేస్తున్నామంటే, హియర్ వీఆర్ యూజింగ్ ఫ్యూ న్యూమరిక్ ఎడిటింగ్ క్యారెక్టర్స్ అండ్ వీఆర్ ఎడిటింగ్ ది న్యూమరిక్ డేటా అండ్ వీఆర్ మేకింగ్ ఇట్ ఇంటూ రీడబుల్ ఫార్మాటెడ్ డేటా. అంటే ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ నేను ఏ ఒక వేరియబుల్ డిక్లేర్ చేశాను, దీన్ని ఇక్కడ పాస్ చేసిన వాల్యూ ఎంత 1 2 3, లేకపోతే నేను ఇక్కడ 1 2 3 పాస్ చేస్తాను. అది సో ఇప్పుడు నేను ఏం డిస్ప్లే చేసి అనుకుంటే నాకు ఎలా కనబడుతుంది అంటే 0 0 1 2 3 అని కనబడుతుంది. దాన్నే నేను ఇప్పుడు ఇది చూడండి, హియర్ ఐఎమ్ యూజింగ్ న్యూమరిక్ ఎడిటింగ్ క్యారెక్టర్. సో నేను మీకు ఆల్రెడీ చెప్పాను, జీ అంటే ఏంటి, జీరో సపరేషన్. దట్ మీన్స్ ఇట్ విల్ సపరేట్ ఆర్ ఇట్ విల్ సప్రెస్ ది లీడింగ్ జీరోస్ ఓన్లీ. లీడింగ్ జీరోసే అండి, మరి ట్రైలింగ్ జీరోస్ కాదు. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. మనకి ఎప్పుడు లీడింగ్ జీరోస్కి విలువ ఉండదు, బట్ ట్రైలింగ్ జీరోస్కి చాలా విలువ ఉంటుంది.
ఒకటి పక్కన రైట్ సైడ్ పక్కన మీరు ఒక 0 పెడితే 10 రూపాయలు అవుతుంది. అదే మీరు లెఫ్ట్ సైడ్ పెడితే ఒకటే అవుతుంది. అది డిఫరెన్స్. తర్వాత ఇక్కడ బి చూడండి. బి కూడా నేను ఇక్కడ ఏమి ఇచ్చాను, నేను ఇక్కడ ఇలా పాస్ చేశాను డేటా. సో ఇప్పుడు నాకు ఏమవుతుంది ఇక్కడ, హియర్ ఇట్ విల్ డిస్ప్లే యాజ్ 0 1 2 3 4 0 అవునా. బట్ ఇక్కడ నేను దాన్ని ఏం చేస్తున్నాను, ఇందులోకి మూవ్ చేస్తున్నా. ఇక్కడ మీరు చూసారు, ఇక్కడ మధ్యలో ఫుల్ స్టాప్ ఉంది, అంటే అది న్యూమరిక్ ఎడిటింగ్ క్యారెక్టర్. సో ఇప్పుడు దీనికి డిఫరెన్స్ ఏంటంటే అంటే ఇది ఎన్ని బైట్స్ ఆక్యుపై చేసుకుంటుందంటే 4 + 2 అంటే 6 బైట్స్. బట్ ఎన్ని ఆక్యుపై చేసుకుంటుందంటే 4 + 2 అంటే 6 ప్లస్ ఈ ఫుల్ స్టాప్ ఉంది కదా అదొకటి, అంటే మొత్తం 7 బైట్స్ ఇది ఆక్యుపై చేసుకుంటుంది. అర్థమైందండి. తర్వాత ఇక్కడ చూడండి, ఇది ఇక్కడ మీరు ఇదేంటి, అజ్యూమ్డ్ సైన్ క్లాస్ అవునా, అజ్యూమ్డ్ సైన్ క్లాస్. లేకపోతే ఇక్కడ నేను రాస్తాను, మీకు బెటర్గా ఉంటుంది. యూజింగ్ జీరో సప్రెషన్ క్యారెక్టర్ CHARACTER అవునా, ఈ కిందది. తర్వాత మనం ఒక గ్యాప్ వదులుదాం. ఓకేనా, కూడా అంతే సేమ్. ఇప్పుడు ఏం చేస్తున్నాం మనము, యూజింగ్ జీరో సప్రెషన్ అండ్ డెసిమల్ పెడదాం, డెసిమల్ క్యారెక్టర్స్ ఇక్కడ అవునా. తర్వాత ఇక్కడ ఒక గ్యాప్ వదులుదాం. ఓకేనా, ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, యూజింగ్ డెసిమల్ క్యారెక్టర్ డెసిమల్ అండ్ మైనస్ క్యారెక్టర్స్ అన్నట్టు. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఇది మనకి -1234.50 అని మనకి క్యాజువల్గానే కనబడుతుంది అన్నట్టు. ఓకేనా. సో ఇక్కడ మీరు మైనస్ ఇచ్చిన, మీరు ఇటువైపు అయినా ఇవ్వచ్చు మైనస్, మీరు ఇటువైపు అయినా ఇవ్వచ్చు, మీరు ఎటువైపు అయినా ఇచ్చుకోవచ్చు మైనస్. ఓకేనండి. తర్వాత ఇక్కడ చూడండి, మనం కామా కూడా యూజ్ చేసాం, కామా గురించి మనం చెప్పుకున్నాం. అలాగే స్టార్ గురించి మనం చెప్పుకున్నాం. స్టార్ ఇచ్చామనుకోండి మనకి ఇక్కడ జీరోస్ బదులు ఇక్కడ స్పేసెస్ కనిపించవు, ఇక్కడ మనకి స్టార్లు కనబడతాయి. ఓకేనా, చూద్దాం. చూడండి, మైనస్ డెసిమల్, తర్వాత మైనస్, తర్వాత జీఈ, తర్వాత కామా. అయ్యో, కామాని పెడితే కామన్ వస్తుంది, కామా. తర్వాత ఇంకొకటి ఏంటి మనం ఇక్కడ యూజ్ చేస్తుంది, యాస్ట్రిస్క్ క్యారెక్టర్స్ అవునా, ఇక్కడ వరకు. తర్వాత ఇక్కడ కూడా అంతే. చూడండి, ఇక్కడ మనము మైనస్ ఇచ్చిన ప్లస్ ఇచ్చిన మనకి ఏమవుతుందంటే ఇక్కడ ముందర ఇక్కడ జీరోస్ అన్ని మనకి సప్రెస్ అయిపోయి ఆ ప్లేస్లో మనకి మైనస్ లేదా ప్లస్ వస్తుంది. ఓకేనా, సో అలా అన్నట్టు. యూజింగ్ డెసిమల్ అండ్ మైనస్ ప్లస్ క్యారెక్టర్స్ ఇక్కడ. తర్వాత ఇది ఏంటి చూడండి, ఈలో మనం ఏం చేస్తున్నాము, S9/5V99 comp3. మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదండి. comp3 మీరు ఇక్కడ పెట్టాలా లేకపోతే వాల్యూ ఇచ్చిన తర్వాత పెట్టాలా, ఎక్కడ పెట్టాలి అంటే మీరు ఎక్కడైనా పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకేనా, మీరు ముందైనా పెట్టుకోవచ్చు, వెనకైనా పెట్టుకోవచ్చు. ఇంతకుముందు నేను ప్రోగ్రామ్ ఏం చేసాను, వాల్యూ అని ఇచ్చిన తర్వాత నేను ఇక్కడ comp3 పెట్టాను. బట్ ఇక్కడ ఏం చేస్తున్నాను, ముందే కాంప్ పెట్టాను. ఇక్కడ మీరు ఎలా అయినా పెట్టుకోవచ్చు, మీరు ఇక్కడ ఇలా యూసేజ్ అయినా ఇచ్చుకోవచ్చు, మీరు యూసేజ్ ఇవ్వకపోయినా నో ప్రాబ్లం అండి. ఓకేనా. సో ఇక్కడ చూడండి, ఇక్కడ నేను ఏమి ఇచ్చాను, S9/3V99 అన్నా, అంటే పక్కన comp3 ఉంది అవునా. comp3 అంటే ఇక్కడ ఇది ఎన్ని బైట్స్ ఆక్యుపై చేసుకుంటుంది, 5 + 2 అంటే టోటల్ ఎన్ని బైట్స్, అది 7 అంటే హార్డ్ నెంబర్ కాబట్టి 7 + 1 అంటే 8/2 అంటే 4. ఇది 4 బైట్స్ ఆఫ్ మెమరీ ఆక్యుపై చేసుకొని అందులో ఈ డేటాని స్టోర్ చేస్తుంది. ఎలా స్టోర్ చేస్తుందంటే ఇలా స్టోర్ చేస్తుంది, 1 2 3 4 5
0 ఇలా చూడండి. ఇది వచ్చి ఇంటీజర్ పార్ట్, ఇది వచ్చి డెసిమల్ పార్ట్. ఇక్కడ మైనస్ ఇచ్చాం కదా, కాబట్టి మైనస్ అనేది ఇక్కడ ఇలా స్టోర్ అవుతుంది. సో మనం దీన్ని డిస్ప్లే చేసామనుకోండి, మనకి ఇలా కనబడుతుంది 0 1 2 3 4 తర్వాత 5 తర్వాత క్లోజ్డ్ బ్రేస్ ఇలా కనబడుతుంది అన్నట్టు. ఓకేనా, చూద్దాం. దాన్ని ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే, ఇక్కడ మనము దాన్ని ఎడిట్ చేసుకుంటున్నాం. చూడండి, ఇక్కడ ఎన్ని బైట్స్ ఆక్యుపై చేసుకుంటున్నాం, 1 2 3 4 5 6 6 7 8 9, ఇది 9 బైట్స్ ఆక్యుపై చేసుకుంటుంది. ఈ పైదేమో మనకి 4 బైట్స్ ఆక్యుపై చేసుకుంటే ఇది మనకి 9 బైట్స్ ఆక్యుపై చేసుకుంటుంది. బట్ 9 బైట్స్ ఆక్యుపై చేసుకున్నా మనకి డేటా ఎలా కనబడుతుంది అంటే, ఇక్కడ మనకి -1234.50 ఇలా కనబడుతుంది. అంటే రీడబుల్ ఫార్మాట్లోనే మనకి కనబడుతుంది అన్నట్టు. చూద్దాం అది కూడా. ఓకేనా, ఇక్కడ ఎడిటింగ్ ది COMP comp3 డేటా. తర్వాత ఇది చూడండి, ఇది S9F4 కాంప్ ఇచ్చాము. అంటే ఇది ఎన్ని బైట్స్ ఆక్యుపై చేసుకుంటుంది, 2 బైట్స్. ఈ 2 బైట్స్ ఆక్యుపై చేసుకుంటుంది. అందులో మనకి ఇది 0 1 2 3 అని సేవ్ అయ్యి ఈ 3 పైన ఇది ఇలా స్టోర్ అవుతుంది అన్నట్టు. ఓకేనా, కాబట్టి ఇక్కడ మనకి -3 అంటే ఏమవుతుంది, మనకి JKL మనకి 0 1 2 L అని కనబడుతుంది. సో మనం దాన్ని ఇక్కడ మనం ఇలా ఎడిట్ చేస్తాం. ఇక్కడ చూడండి, ఇది ఎన్ని బైట్స్ ఆక్యుపై చేసుకుంటుంది అంటే, ఇది 5 బైట్స్ ఆక్యుపై చేసుకుంటుంది. ఇదేమో 2 బైట్స్ ఆక్యుపై చేసుకుంటుంది. బట్ మనకి డేటా అనేది రీడబుల్ ఫార్మాట్లో ఉండదు. బట్ ఇదైతే మనకి రీడబుల్ ఫార్మాట్లోకి వస్తుంది, కాకపోతే కొంచెం ఎక్కువ బైట్స్ అనేది ఆక్యుపై చేసుకుంటుంది అంతే. సో ఇక్కడ కూడా మనము కామెంట్ రాద్దాం, ఎడిటింగ్ కాంప్ డేటా ఇలా అన్నట్టు. ఓకేనండి. తర్వాత ఇది నార్మల్ డేటా మనకు తెలిసిందే. ఇక్కడ చూడండి, మనం 9F4 ఇచ్చాము, వాల్యూ వచ్చి 1 2 3 4 ఇచ్చాము. ఓకే, 1 2 3 4 స్టోర్ అవుతుంది. బట్ ఇక్కడ ఏం చేసాం, మనము 9F4.00 ఇచ్చాము. కాబట్టి ఇది మీకు ఎన్ని బైట్స్ ఆక్యుపై చేసుకుంటుంది అంటే 4 5 6 7 బైట్స్ ఆక్యుపై చేసుకుంటుంది. దీంట్లో డేటా మూవ్ చేసారనుకోండి, మీకు ఇలా కనబడుతుంది దీన్ని డిస్ప్లే చేస్తే. అంటే ఇది మనము రూపీస్కి అంటే అమౌంట్స్కి మనము ఇలా ఇచ్చుకోవచ్చు అని చిన్న ఎగ్జాంపుల్ అంతే, ఇలా. ఓకేనా అండి. తర్వాత ఇది డేట్. నేను మీకు ఆల్రెడీ చెప్పాను, డేట్కి మనము ఎలా ఇస్తాము, స్లాషెస్ అని లేకపోతే హైఫన్స్ అని, మీరు ఇక్కడ ఏదైనా ఇచ్చుకోవచ్చు, నో ప్రాబ్లం అండి. కావాలంటే మనం ఇంకోటి రాద్దాం. ఇక్కడ డేటు 2 ఇది 3, లేకపోతే ఇక్కడ ఆల్రెడీ ఓకే వాట్ ఎవర్ మేబీ, ఇక్కడ మనము హైఫన్స్ పెడతాం ఇలా. ఓకేనా, బి అంటే బ్లాంక్ అండి. ఓకేనా, సో ఇలా ఇప్పుడు పెట్టాం కదా. చూడండి, ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, ఏని ఏ ఎడిట్లోకి మనం మూవ్ చేస్తున్నాం, బిని బి ఎడిట్లోకి మనం మూవ్ చేస్తున్నాం. ఇవన్నీ మీకు నేను చెప్పాను ఆల్రెడీ, అవునా. సప్రెస్ రీడింగ్ జీరోస్ గురించి, అలాగే ఇన్క్లూడింగ్ అంటే పీరియడ్స్ని ఎలా ఇన్క్లూడ్ చేయాలి, అలాగే సైన్స్ మనం సపరేట్గా పెట్టాలంటే మనం ఇలా ఇవ్వాలని చెప్పి, సైన్స్ సపరేట్గా కనిపించాలంటే మనము ఇటువైపు అనే ఇవ్వచ్చు, ఇటువైపు అనే ఇవ్వచ్చు. దట్స్ అవర్ విష్. సో ఇలా వీటన్నిటి గురించి నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, అవునా. సో అవే ఇక్కడ నేను రాశాను అన్నట్టు. తర్వాత ఎడిట్ గురించి కూడా మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. తర్వాత ఈ చూడండి, ఈ ఎడిట్, తర్వాత ఎఫ్ ఎడిట్, జి ఎడిట్, ఇది కూడా మనము ఆల్రెడీ చెప్పుకున్నాము. ఈ ఎడిట్ చూడండి, ఈ ఎడిట్, ఎఫ్ ఎడిట్, జి ఎడిట్. తర్వాత ఇక్కడ మనం ఇంకోటి ఉంది కదా, ఇక్కడ డేట్ 3 కూడా ఇవ్వాలి కదా మనం. సో డేట్ 3 కూడా ఇద్దాం. డేట్ 3 అయ్యో. తర్వాత ఇక్కడ కూడా మనము ఇచ్చేద్దాం డేట్ 3 సేవ్ ఇలా అన్నట్టు. ఓకేనా, మీరు ఏం చేయాలంటే పెన్ డ్రైవ్ తీసుకున్న తర్వాత ఇక్కడ ఈచ్ అండ్ ఎవ్రీ వేరియబుల్ యొక్క లెంత్ ఎంత, ఇది ఎంత లెంత్ ఆక్యుపై చేసుకుంటుంది అని చెప్పి మీరు డిస్ప్లే లెంత్ ఆఫ్ ఏ ఎడిట్
లెంత్ ఆఫ్ బి ఎడిట్, ఇవన్నీ మీరు లెంత్స్ మీరు డిస్ప్లే చేసి చూడండి. సో అప్పుడు మీకు కూడా కొంచెం ఐడియా వస్తుంది, ఓకే ఇది సార్ చెప్పినట్టుగానే ఇన్ని బైట్స్ ఆక్యుపై చేసుకుంటుంది అని చెప్పి. ఓకేనండి. సో ఇప్పుడు నేను ఏం చేశాను, ఇలా ఒక ప్రోగ్రామ్ రాశాను. ఇప్పుడు నేను దీన్ని కంపైల్ చేస్తాను అన్నట్టు. నా ప్రోగ్రామ్ పేరు ఏదంటే ఎడిట్ NUM. సో ఇక్కడ మళ్ళీ స్కూల్కి వెళ్తాను. ఇక్కడ ఎస్టీ వచ్చేసి ఇక్కడ CR SAMP LE03 EDIT NUM ఇచ్చి ఎంటర్ కొడతాను. చూడండి నాకు ఇక్కడ చేంజ్ అయిపోయింది, అలాగే నాకు ఇక్కడ కూడా చేంజ్ అయిపోయింది. చూడండి చేంజ్ అయిపోయింది. సో ఇప్పుడు నేను సబ్మిట్ కొడతాను. సబ్మిట్. చూడండి మ్యాథ్స్ = 8 వచ్చింది. ఎందుకు వచ్చిందో మనం ఒకసారి చూద్దాం. క్వశ్చన్ మార్క్ ఇచ్చాను. మీకు నేను ఆల్రెడీ చెప్పాను కంపైలేషన్ ఎర్రర్స్ ఎలా చూడాలో. ఇప్పుడు ఇక్కడ మీరు ఏం చేయాలి, సిస్ప్రింట్కి వెళ్ళి ఎస్ ఇచ్చారనుకోండి, ఎంటర్ ఇచ్చాను, ఇది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు FIGY ఇలా అయినా ఇవ్వచ్చు. మీకు ఓపిక ఉందంటే మీరు ఇలా కింద సెర్చ్ చేసుకుంటూ వెళ్ళచ్చు. చూడండి ఇక్కడ ఏమిచ్చాము, ఇక్కడ పిక్చర్ స్ట్రింగ్ క్యారెక్టర్ 9 వాజ్ అవుట్ ఆఫ్ సీక్వెన్స్. ఇక్కడ అవుట్ ఆఫ్ సీక్వెన్స్ అని వచ్చింది. తర్వాత ఇక్కడ పిక్చరు స్ట్రింగ్ 9/1 వాజ్ ఎక్స్పెక్టెడ్ వాజ్ అజ్యూమ్డ్. అంటే ఏంటంటే ఇక్కడ ఇది హైఫన్ తీసుకోదంట. ఇక్కడ అది 9/1 కానీ లేకపోతే ఇక్కడ హైఫన్ అంటే మనం ఇలా యూజ్ చేస్తున్నాం కదా ఇక్కడ, కాబట్టి మధ్యలో హైఫన్ తీసుకోదంట. కాకపోతే ఇక్కడ మనమైతే ఇప్పుడు కామా ఇచ్చుకుందాం. అయితే కామా కానీ సెమీకోలన్ కానీ లేకపోతే కోలన్ కానీ అలాంటివి ఇచ్చుకుందాం. ఇది ఒక్కటే మనకి ఇప్పుడు ఇక్కడ వచ్చిన ఎర్రర్. చూడండి తర్వాత కింద మనకి ఎక్కడ ఎర్రర్ ఉండదు. చూడండి కింద ఎక్కడ మనకి ఎర్రర్ ఉండదు. కాబట్టి మనం ఏం చేద్దామంటే దీన్ని ఇప్పుడు మనం ఇక్కడ రీప్లేస్ చేద్దాం. దీన్ని మనము ఇలా రీప్లేస్ చేద్దాం. ఓకేనా. లేకపోతే మనము ఇక్కడ ఓకే, నేనైతే ఎప్పుడు ఈ కోడ్ అనేది ఎప్పుడు యూజ్ చేయలేదు. మేము కామాలు ఫుల్ స్టాప్లు అవే యూజ్ చేస్తాం. బట్ ఇది కూడా మనము ఒక అంతకు ట్రై చేద్దాం. చూడండి మళ్ళీ 12 వచ్చింది. మళ్ళీ ఎందుకు వచ్చిందో చూద్దాం. ఓకే కింద మనము ఇది ఇవ్వాలి కదా. ఓకే చూద్దాం. చూడండి ఇక్కడ క్యారెక్టర్స్ వర్ ఫౌండ్ యాజ్ పిక్చర్ స్ట్రింగ్ అని చెప్పి వచ్చింది. అంటే దీని మీనింగ్ ఏంటి, ఇక్కడ ఇది కూడా నాట్ ఎలిజిబుల్. కాబట్టి ఇక్కడ మనము కామా ఇచ్చుకుందాం. ఇప్పుడు కామా సేవ్. ఇప్పుడు మళ్ళీ రీకంపైల్ చేద్దాం. 0. సో మీరు కూడా ఏం చేయాలంటే ఇలా మీరు కొత్తగా ఆలోచించాలన్నట్టు. నేను చెప్పింది మీరు చేసేలా కాకుండా మీరు కూడా కొత్తగా ఆలోచించాలి. సో నేను ఇప్పుడు ఏం చేశాను, కంపైల్ చేశాను. ఇప్పుడు నేను రన్ చేసి రాసుకుంటాను. సో EDIT NUM రీసెట్ పేస్ట్ సేవ్ చేసాను. ఇక్కడ నేను EDIT NUM అని ఇచ్చుకొని ఇక్కడ 1, ఎందుకంటే మనకు జాబ్ నేమ్ ఎప్పుడు కూడా మనము 8 క్యారెక్టర్స్ ఉండాలండి. ఓకేనా. సో ఆ విధంగానే మనము చూసుకోవాలన్నట్టు. చూడండి ఇక్కడ EDIT NUM ప్రోగ్రామ్ పేరు, తర్వాత EDIT NUM ఇది. ఇప్పుడు నేను ఏం చేశాను, ఒక రన్ చేసి రాశాను. ఇప్పుడు నేను దీన్ని సబ్మిట్ చేస్తాను. చూడండి సబ్మిట్. చూడండి మ్యాథ్స్ = 0 వచ్చింది. అవునా. ఇప్పుడు మనం వెళ్ళి ఒకసారి స్కూల్కి వెళ్ళి చూద్దాం. చూడండి మనకి ఏకైతే ముందర 0s వచ్చాయి, ఎడిట్కి అయితే మనకు ముందర 0s వస్తాయి, అంటే రీడబుల్ ఫార్మాట్. బీకి అయితే మనకి ముందర 0s వచ్చాయి ప్లస్ డెసిమల్ పాయింట్ కనపడలేదు. బట్ మనకి బి ఎడిట్లో డెసిమల్ వాల్యూస్ అంటే ప్రాపర్గా మనకి కావాల్సిన డేటా కావాల్సినట్టుగా మనకి అర్థమయ్యే విధంగా మనకి ఇక్కడ కనబడుతుంది. తర్వాత ఇక్కడ చూడండి సిలో అయితే మనకి రీడబుల్ ఫార్మాట్లో డేటా లేదు. బట్ మనకి సి ఎడిట్లో చూడండి ముందర మనం ఏది ఈ సైన్ పెట్టుకోవచ్చు,
వెనకాల సైన్ పెట్టుకోవచ్చు, మధ్యలో కామా కాటే కామా పెట్టుకోవచ్చు. ఇట్లా రూపీస్కి థౌజండ్స్కి మధ్యలో చూడండి, 1s 10s 100s 1000 అంటే 1234 అన్నట్టు. ఇక్కడ చూడండి స్టార్ ఇచ్చాం కాబట్టి ముందు స్టార్ కనిపించాయి. అదే మనం జెడ్ ఇచ్చినంటే మనకి స్పేస్ కనిపించేది అన్నట్టు. ఎలా అంటే ఇలా జెడ్ ఇచ్చింటే మనకి ఇలా స్పేస్ కనిపించేది. ఇక్కడ మనం స్టార్ ఇచ్చాం కాబట్టి స్టార్ కనిపించాయి. తర్వాత ఇది చూడండి, ఇది పాజిటివ్ వాల్యూ. పాజిటివ్ వాల్యూకి మనకి ఇలా ప్లస్ కనపడుతుంది అన్నట్టు. ఇది చూడండి, ఇది నెగిటివ్ వాల్యూ. నెగిటివ్ వాల్యూకి ఇలా మనకి మైనస్ కనపడుతుంది అన్నట్టు. చూడండి ఇక్కడ మనం కాంప్లో మీకు చెప్పాను ఆల్రెడీ, మీకు 0 1 2 ఎలా కనబడుతుందని చెప్పి. దాన్ని మనం కాంప్లో మనం ఎడిట్ చేస్తే మనకి -123 కనిపించింది. ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ కూడా మీకు చూపించాను నేను ఆల్రెడీ. మీకు ఇది కూడా నేను ఇందాక ఎక్స్ప్లెయిన్ చేశాను క్లియర్గా. చూడండి, ఇది చూడండి ఇక్కడ మీకు ఏం చెప్పాను నేను, 1 2 3 4ని మీరు ఇందులోకి మూవ్ చేస్తే 1 2 3 4 పక్కన .00 అని వస్తుంది అని చెప్పాను. చూడండి .00. తర్వాత ఇది డేట్ చూడండి, 2012 08/06ని మనము 3 దాంట్లోకి మనము మూవ్ చేస్తాం. ఈ 3 కూడా మనకి న్యూమరిక్ ఎడిటింగ్ క్యారెక్టర్సే. చూడండి, ఇదైతే మనకి 8 బైట్స్ ఆక్యుపై చేసుకుంటుంది. ఇదైతే మనకి ఈ 3 10 బైట్స్ ఆక్యుపై చేసుకుంటాయి. చూడండి మనకు డేట్ అనేది ఎలా కనబడుతుంది. చూడండి ఇలా మనం కామా ఇచ్చాం కాబట్టి కామా, అలాగే మనం ఇక్కడ బి ఇచ్చామంటే బ్లాంక్, అంటే మనకి ఇక్కడ మధ్యలో ఇలా కనబడుతున్నట్టు. సో ఇలా మనము రీడబుల్ ఫార్మాట్లో మనం డేటాని కన్వర్ట్ చేసి మనం వీటిని ఫైల్స్లోకి మూవ్ చేస్తాం. రియల్ టైంలో ఇలాగే చేస్తామండి, ఓకేనా. ఇంకోటి ఏంటంటే మనకి మినీ స్టేట్మెంటు ఇవన్నీ వస్తాయి, అవి కూడా మనము ఇలాగే యూజ్ చేస్తాం అన్నట్టు. ఇలాగే మనము ప్రోగ్రాంలో ఇలా ఇచ్చింటాం కాబట్టి మనకి అలా మనకి ప్లస్ మైనస్లో కనబడతాయి సపరేట్గా. అదే మనం ఇవ్వలేదనుకోండి మనకి ఇలా కనబడతాయి. ఈ టైప్ ఆఫ్ డేటాని చూస్తే కోర్స్ మీకు అర్థమవుతుందేమో, కాకపోతే రిమైనింగ్ బిజినెస్ పీపుల్కి అర్థం కాదు. కాబట్టి మనం ఏం చేస్తామంటే ఇలా మనం రీడబుల్ ఫార్మాట్లోకి కన్వర్ట్ చేసుకుంటాం. ఇలా కన్వర్ట్ చేయడానికి యూజ్ చేసే కాన్సెప్టే న్యూమరిక్ ఎడిటింగ్ క్యారెక్టర్. అర్థమైందండి ఇది. అండ్ నేను మీకు ఈ యొక్క సెషన్ అయిపోయిన తర్వాత ఈ ప్రోగ్రామ్స్ అన్నీ నేను మీకు నోట్ ప్యాడ్లోకి పెట్టి మీకు నేను షేర్ చేస్తాను. వీటిని మీరు నోట్ ప్యాడ్లోకి వెళ్ళి నోట్ ప్యాడ్ ఓపెన్ చేసి చూసి మీరు యాస్టీస్గా మీరు మీ యొక్క మెయిన్ ఫ్రెండ్స్ కంప్యూటర్లో మీరు టైప్ చేయాలన్నట్టు. అర్థమైందండి అది. అండ్ నెక్స్ట్ ఈజ్ నెస్టెడ్ ఇఫ్ ఎవరైట్ గురించి మనం చెప్పుకున్నాం కదా, దాని గురించి మనము ఇప్పుడు వద్దండి. దీని గురించి మనము నెక్స్ట్ సెషన్లో మనము ఫైల్ చెప్పుకుంటాం కదా, ఆ ఫైల్ చెప్పుకున్నప్పుడు మనము దీన్ని దాంతోపాటు కలిపి మనం దీన్ని చేద్దాం, ప్రాక్టీస్ చేద్దాం, ఓకేనా. ఇంకా మనకున్నది అరిథమెటిక్ ఆపరేషన్స్. అరిథమెటిక్ ఆపరేషన్స్ అంటే ఏంటివి? ప్లస్ మైనస్లే, అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, ఓకేనండి. చూడండి మనం అనుకున్నట్టుగా ఏది డివిజన్స్ గురించి మనం చెప్పుకున్నాం, వేరియబుల్ డిక్లరేషన్ గురించి మనం చెప్పుకున్నాం, డేటా టైప్స్ గురించి మనం చెప్పుకున్నాం, అలాగే వాల్యూ క్లాస్ గురించి మనం చెప్పుకున్నాం, మూవ్ స్టేట్మెంట్ గురించి మనం చెప్పుకున్నాం, యాక్సెప్ట్ డిస్ప్లే గురించి మనం చెప్పుకున్నాం, సైన్ గురించి మనం చెప్పుకున్నాం. ఓకే, జస్టిఫై గురించి ఇంకా చెప్పలేదు, చెప్తాను. తర్వాత యూసేజ్ క్లాస్ గురించి మనం చెప్పుకున్నాం. ఇక కండిషన్ స్టేట్మెంట్స్ నేను మీకు ఈవినింగ్ చెప్తాను, ఓకేనా. సో ఈరోజు ఇంకో సెషన్ తీసుకుందాము. సో ఆ సెషన్లో మనము ఫైల్స్ గురించి డిస్కస్ చేసుకొని ఈ కండిషన్ స్టేట్మెంట్స్ ఫైల్స్ మనము ప్రాక్టికల్గా చూద్దాం, ఓకేనండి. సో అది ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే అరిథమెటిక్ ఆపరేషన్స్ చేస్తున్నాం. అరిథమెటిక్ ఆపరేషన్స్ అంటే అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్. దీనికి నేను ఏం చేశానంటే కొన్ని వేరియబుల్స్ డిక్లేర్ చేసుకున్నాను. ఆ వేరియబుల్స్ ఏవంటే A to G వరకు. ఇందులో నేను ఈ ABCDకి నేను అయినా 4 ఇచ్చాను, అలాగే EFGకి నేను 3 + 2 అంటే ఎంత, ఇది డెసిమల్ వాల్యూస్ను స్టోర్ చేస్తుంది అన్నట్టు. 3 + 2 అంటే ఎంత, 5 ఇది ఒక 4 బైట్స్ ఇలా. ఇక్కడ చూడండి నేను ప్రొసీజర్ డివిజన్ ఏం చేస్తాను, మూవ్ 10 to A, మూవ్ 20 to B అన్న. అంటే ఏంది, 10కి ఏలోకి 10 స్టోర్ అవుతుంది నాకు, బీలోకి 20 స్టోర్ అవుతుంది. తర్వాత నేను ఏమి ఇచ్చాను చూడండి, నేను బిఫోర్ పర్ఫార్మింగ్ అరిథమెటిక్ ఆపరేషన్ ఐఎమ్ డిస్ప్లేయింగ్ అంటే ఇప్పుడు నాకు ఏం కనబడుతుంది, ఇక నాకు 10 అని, ఇక నాకు 10 అని, ఇక నాకు 20 అని కనబడుతుంది. బట్ ఇక్కడ నేను ఏం చేశాను, యాడ్ A to B అన్న. అంటే ఏమవుతుంది ఇక్కడ, ఈ 10
ఈ 20కి యాడ్ అయిపోతుంది. అంటే ఏమవుతుంది, ఇప్పుడు నాకు ఆఫ్టర్ పర్ఫార్మింగ్ యాడ్ ఆపరేషన్ నేను డిస్ప్లే చేస్తే ఏలో నాకు 10, బిలో నాకు 30 కనబడతాయి అలా అన్నట్టు. తర్వాత ఇక్కడ చూడండి, మళ్ళీ నేను ఏం చేశాను, మూవ్ 10 to A, B, C, D అంటే నేను కొన్ని వాల్యూస్ నేను మూవ్ చేశాను, వాటి నేను సింపుల్గా డిస్ప్లే చేసుకుంటున్నాను. సరే ఇక్కడ ఏం చేశాను, నేను యాడ్ ఏబిసి గివి డి అన్న అంటే ఏంటి, నేను ఏని బిని సిని యాడ్ చేసి ఆ అవుట్పుట్ నాకు డిలో స్టోర్ చేస్తున్నాను. అంటే నాకు ఏమవుతుంది, ఇప్పుడు ఈ 10, 20, 40 మొత్తం 70 ఈ 60కి స్టోర్ యాడ్ అయిపోతుంది అన్నట్టు. సో నాకు ఇక నాకు 160 ప్లస్ 70 అంటే 130 నాకు ఇందులో స్టోర్ అవుతుంది ఇలా. సో ఇక్కడ కూడా అంతే. ఇక్కడ చూడండి, నేను 10 అనేది ఏలోకి స్టోర్ చేశాను, బిలోకి 20, సిలోకి 40. ఇక్కడ నేను ఏడ్ చేశాను యాడ్ ఏ టు బీసీ అని అంటే ఏమవుతుంది, నాకు ఇప్పుడు ఈ 10 బికి 10 యాడ్ అవుతుంది, సికి 10 యాడ్ అవుతుంది. అంటే ఏమవుతుంది, బిలో నాకు 30 ఉంటుంది, సిలో నాకు 50 ఉంటుంది. ఇవన్నీ చిన్న చిన్న అంటే ఏదైనా మనకు రియల్ టైంలో ఈ టైప్ ఇలాగే చేస్తామండి. అంటే ఇలా మనము ఇలా చేస్తామన్నట్టు. ఎలా అంటే ఇలా చూడండి, ఇక్కడ మనము ఇలా చేస్తాం, SUBTRACT సబ్ట్రాక్ట్ 1 from B అని చేస్తాం. ఈ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి, సబ్ట్రాక్ట్ 1 from B. లేకపోతే ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఇలా చేస్తాం, యాడ్ 1 to A, యాడ్ +1 to A ఇట్లా. ఓకే, ఇలా అయినా ఇలా ఇస్తాము. బట్ మనకు అర్థం అవడానికి ఇక్కడ మనం ఏం ఇస్తామంటే ఇలా ఇస్తాం, బట్ అక్కడ వాళ్ళది ప్లస్ తీసుకోదు, బట్ యాడ్ 1 to A ఇలా. సో ఇప్పుడు ఏం చేస్తున్నాం, మనం ఇక్కడ యాడ్కి +1 యాడ్ చేసాం, అవునా. అంటే ఇప్పుడు నేను డిస్ప్లేస్ ఏమవుతుంది, నాకు ఇప్పుడు చూడండి ఏలో ఎంత నాకు 10 ఉంది, ఇప్పుడు నేను డిస్ప్లేస్ ఇక్కడ నాకు 11 కనబడుతుంది. తర్వాత ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ కూడా ఏది బీని నేను ఎక్కడ యాడ్ చేసాను, ఇందాక సబ్ట్రాక్ట్ చేశాను కదా, ఇక్కడ బీలో నాకు ఎంత ఉంది, 20 ఉంది. ఇప్పుడు నేను ఇక్కడ ఈ బీని డిస్ప్లే చేశాను అనుకోండి, నాకు 19 ఉంటుంది. చూద్దాం, అది కూడా మనము చూద్దాం, నో ప్రాబ్లం, నో నీడ్ టు వరీ మీరు. ఓకేనా. తర్వాత ఇది చూడండి, ఏలో 10 ఉంది, బిలో 20 ఉంది, మనం ఏం చేస్తున్నాము, సిలో 40 ఉంది. అంటే ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ సబ్ట్రాక్ట్ ఏబి ఫ్రమ్ సి అన్నాం, అంటే ఎంత 10, 20 మనము 40 నుండి సబ్ట్రాక్ట్ చేస్తాం, అంటే ఎంత మనం మొత్తం 30 సబ్ట్రాక్ట్ చేస్తున్నట్టు. అంటే మనకి ఎంత ఉంటుంది, సి 10 ఉంటుంది, ఆ 10ని మనము డిలో స్టోర్ చేస్తున్నట్టు. గివింగ్ డి అని ఇచ్చాం కదా, అంటే ఇది ఎలా అంటే ఇలా అన్నట్టు. ఈ ఆపరేషన్ ఎలా అంటే ఇలా, COMPUTE కంప్యూట్ D is equals to C మైనస్ A మైనస్ B అన్నట్టు. అంటే ఏం చేస్తుంది, ఇప్పుడు మైనస్ అంటే ఇది మొత్తం కలిపి ఏమవుతుంది, ప్లస్. అంటే ఇక్కడ మొత్తము ఇలా వస్తుంది అన్నట్టు, 10 మైనస్ 20 దేంట్లోకి, ఈ మొత్తము ఎంత, అది C40 కదా, 40లోకి. అంటే ఇది మొత్తం డీలో ఇప్పుడు ఎంత స్టోర్ అవుతుంది, మొత్తము 10 స్టోర్ అవుతుంది ఇలా అన్నట్టు. తర్వాత మల్టిప్లికేషను చూడండి, 10, 20 ఉంది, నేనేం చేస్తున్నాను, మల్టిప్లై A/B అంటే 10 into 20 అంటే 200 అనేది ఈ బిలో స్టోర్ అవుతుంది. లేదు ఈ రిజల్ట్ మీరు సపరేట్గా వేరే దాంట్లోకి స్టోర్ చేసుకొనుకుంటే ఇలా మీరు గివింగ్ సి అని ఇస్తారు అన్నట్టు, అంతే. ఓకేనా. తర్వాత ఇది డివైడ్ చూడండి, డివైడ్ A into B అంటే ఏంది, మనము ఈ 20ని 10తో డివైడ్ చేస్తున్నట్టు, మనకి రిమైండర్ 2 వస్తుంది, అవునా. రిమైండర్ 0 వస్తుంది, కోఎఫిషియంట్ 2 వస్తుంది, అవునా. ఆ కోఎఫిషియంట్ మనకి ఇందులో స్టోర్ అవుతుంది అన్నట్టు. లేదు అది మీరు సపరేట్గా స్టోర్ చేసుకోనుకుంటే ఇలా మీరు గివింగ్ సి అని అనుకోండి, ఆ కోఎఫిషియంట్ ఈ సిలో స్టోర్ అవుతుంది అన్నట్టు. అర్థమైందండి. చూడండి ఇక్కడ ఇటువంటి వాటిని మనము ఏదన్నా మీకు కాల్ చెప్పనేది మీరు ఒకవేళ కాంప్లెక్సివ్ అర్థమెటిక్ ఆపరేషన్ చేయాలంటే దెన్ యూ విల్ గో విత్ కంప్యూట్ స్టేట్మెంట్. ఇక్కడ చూడండి మనం ఏమి ఇచ్చాము, ఏలో 10, బిలో 20, సిలో 30, డిలో 60 ఉన్నాయి. నేను ఏమి ఇచ్చాను, D = B/A into C అంటే ఏమవుతుంది, ఇప్పుడు నాకు B/A అంటే ఎంత, 20/10 అంటే నాకు ఇక్కడ 2 వస్తుంది. 2 into C అంటే
మొత్తం 80. ఈ 80 అనేది నాకు డీలో స్టోర్ అవుతుంది. అది ఇక్కడ చూడండి ఇది డివిజన్ అన్నట్టు. డివిజన్ ఇక్కడ ఏం చేస్తున్నాం మనము, డివైడ్ A ఇంటూ B అంటే ఏంది, మనము 23ని మనము 10తో డివైడ్ చేస్తున్నాం. 23ని 10తో డివైడ్ చేస్తే మనకి ఏమొస్తుంది, సమ్ కోఎఫిషియంట్ వచ్చి మనకి 2.3 వస్తుంది అనుకుంటాను. 2.3 వస్తుంది. రిమైండర్ 0ని ఎంతో నేను లెక్కలకు వచ్చాను వీకు, కాబట్టి మీరు అది క్యాలిక్యులేట్ చేసుకోండి. 23ని 10తో డివైడ్ చేస్తే మనకి కోఎఫిషియంట్ వచ్చి 2.3 వస్తుంది. రిమైండర్ వచ్చి మనకి 0 వస్తుంది అనుకుంటాను. సో ఆ రిమైండర్ అనేది మనకి ఇక్కడ ఇందులో స్టోర్ అవుతుంది. కోఎఫిషియంట్ అనేది 2.3 అనేది మనకి ఇందులో స్టోర్ అవుతుంది. సో ఇది మనం ఇక్కడ చేస్తుంది. ఇంకొకటి మీరు చేయాల్సింది ఏంటంటే, మీరు మెయిన్ నేర్చుకోవాల్సింది ఏంటంటే హౌ టు అనలైజ్ ది ప్రోగ్రామ్. మీరు ప్రోగ్రామ్ని ఎలా అనలైజ్ చేయాలో మీరు చూడాలండి. మీరు ప్రోగ్రామ్ని అనలైజ్ చేయాల్సింది ఎప్పుడంటే, మీకు నేను ఆల్రెడీ ఇందాక ఒకటి రాశాను. ఎక్కడ ఇంతకుముందు ప్రోగ్రామ్ ఏమని, ఇక్కడ ఏమని రాశాను నేను, ఇక్కడ మీకు ఇలా రాశా, డిస్ప్లే EXECUTION ఎగ్జిక్యూషన్ స్టార్ట్స్ ఫ్రమ్ హియర్ అని చెప్పి. అంటే మీరు రియల్ టైంలో ఏదైనా ఒక ప్రోగ్రామ్ని అనలైజ్ చేయాల్సి వస్తే మీరు ప్రొసెసర్ డివిజన్ నుండి స్టార్ట్ చేయాలి. చాలామంది ఇక్కడే లాక్ అయిపోతున్నారు, ఒక ప్రోగ్రామ్ని అనలైజ్ చేయలేకపోతున్నారు. ఎందుకు వాళ్ళు అనలైజ్ చేయలేకపోతున్నారు అంటే, వాళ్ళు సెషన్స్ని అంటే వాళ్ళు ట్రైనింగ్ అప్పుడు ప్రాపర్గా ఫాలో అవ్వలేకపోతున్నారు. మెయిన్ ట్రాక్ కాస్త సైడ్ ట్రాక్లో పడుతున్నారండి. అది చెప్పాలంటే చాలా ది బ్లెండర్ మిస్టేక్ అని చెప్పొచ్చు మనం. కాబట్టి మీరు కాన్సన్ట్రేషన్ పెట్టాలండి. కాన్సన్ట్రేషన్ పెడితే ఏదైనా అర్థమవుతుంది. చెప్పాలంటే మెయిన్ ఫస్ట్ చాలా ఈజీ. అండ్ టు బీ ఫ్రెండ్ చెప్పాలంటే నాకు అప్పుడు ట్రైనర్ ఎవరు లేడు, నేనే నేర్చుకున్నా. బట్ ఇప్పుడు మీకు ట్రైనర్ ఉన్నాడు కాబట్టి మీరు ఇంకా ఎంతో నేర్చుకోవచ్చు. అది సో ఇప్పుడు నేను ఏం చేశానండి, నేను ప్రోగ్రామ్ని సేవ్ చేశాను. ఇప్పుడు నేను ఏం చేయాలి, ఈ ప్రోగ్రామ్ని కంపైల్ చేయాలి. ఇది మీకు బ్రైన్గా మీరు వెళ్ళిపోవాల్సిన కాన్సెప్ట్ అండి. మీరు ప్రోగ్రామ్ తర్వాత మీరు కంపైల్ చేయాలి. కాకపోతే కొంతమంది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే, ఇక్కడ సబ్మిట్ కొడతారు. ఇలా ప్రోగ్రామ్ రాయిస్తుంది కదా, ఇక్కడ సబ్మిట్ కొట్టేసి ఇక్కడ ఏం చేస్తారు, సార్ నాకు అవడం లేదు సార్ నాకు ఇట్లా జేసీ ఎర్రర్ వస్తుంది అంటారు. ఇది జేసీ ఎందుకు అవుతుంది, ఇది కోబాల్ ప్రోగ్రామ్. ఈవెన్ అది కూడా అబ్జర్వ్ చేయలేకపోతున్నారు స్టూడెంట్స్. అంటే ఇక్కడ ప్రోగ్రామ్ని సబ్మిట్ చేయండి అంటే, ఈ ప్రోగ్రామ్ సబ్మిట్ చేయండి కాదు, దీన్ని తీసుకెళ్ళి ఇలా జేసీఎల్ వచ్చి సబ్మిట్ చేయండి అని దాని మీనింగ్. ఇలా అంటే చిన్నపిల్లలు కాదు కదా, కాబట్టి మన స్పూన్ ఫీడింగ్ చేయాల్సిన అవసరం లేదు. సో ఏదైనా చెప్తే దాన్ని ఈజీగా క్యాచ్ చేసే విధంగా ఉండాలి. అందుకోసమే మనకి ఇన్ని 22 ఇయర్స్ మనము చదువుకున్నది. కాబట్టి మీరు చూడండి, నేను మిమ్మల్ని అనడం లేదు, జస్ట్ నార్మల్గా హ్యూమన్ సైకాలజీ ఎలా ఉంటుందంటే, హ్యూమన్ మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే, ఏదైనా నేర్చుకునేటప్పుడు ఏదైతే చెప్తాం మనం అదే నేర్చుకునేలా చూస్తారు. దానికి మించి అంటే దానికి బియాండ్ వెళ్దామని చెప్పి ఎవరు ఆలోచించరు. బట్ అలా ఆలోచించినప్పుడే ఖచ్చితంగా సర్వే అవుతారు. సో చూడండి, సబ్మిట్ కొడుతున్నాను. చూడండి సబ్మిట్, చూడండి మ్యాథ్స్ ఈక్వల్స్ టు 0 వచ్చింది. ఇప్పుడు నేను ఏం చేయాలి, ఇప్పుడు నేను ఒక రన్ చేసేది ప్రిపేర్ చేసుకోవాలి. సో రన్ చేసి ప్రిపేర్ చేసుకోవాలి అంటే ఇక్కడ ఉంది కదా, ఇది కట్ చేసుకున్నాను. తర్వాత ARITH మనం ఏదో ఇచ్చామండి, మనము ప్రోగ్రామ్ నేమ్ ఏమి ఇచ్చామో చూద్దాం. మనకు రియల్ టైం కూడా ఇలాగే ఉంటుందండి. మనకు ప్రోగ్రామ్ నేమ్ ఏదైతే ఉంటుందో స్కోబల్ ప్రోగ్రామ్ నేము, అలాగే జేసీని కూడా అదే నేమ్తోనే క్రియేట్ చేస్తారు. ఎందుకంటే మనకు తెలియాలి కదా, ఇప్పుడు ఈ జేసీలు ఏ ప్రోగ్రామ్ది అంటే ఈ ప్రోగ్రామ్ది, ఈ జేసీలు ఏ ప్రోగ్రామ్ది అంటే sample1 అనే sample2 అనే ప్రోగ్రామ్ది, అలా మనం చెప్పగలం. కాబట్టి మనము అలాగే క్రియేట్ చేస్తాం అన్నట్టు రియల్ టైంలో కూడా. చూడండి, నేను అక్కడ ప్రోగ్రామ్కి ఇదే నేమ్ ఇచ్చాను, అందులో ప్రోగ్రామ్ ఐడి ఇదే ఇచ్చాను, ఇక్కడ జేసీఎల్కి ఇదే నేమ్ ఇస్తున్నాను, అలాగే ఇక్కడ జాబ్ ఐడికి మనము ఇదే ఇస్తామన్నట్టు, THMAT ఇలా. సో ఇవన్నీ ఎందుకంటే ఇవన్నీ స్టాండర్డ్స్ అన్నట్టు, ఇవన్నీ మనం ఈజీగా ఐడెంటిఫై చేయడానికి మనకి యూజ్ అవుతాయి. మనము ఒక ప్రోగ్రామ్స్ని అలాగే ఫైల్స్ని మనం ఈజీగా ఐడెంటిఫై చేయడానికి మనకు చాలా యూజ్ అవుతాయి అన్నట్టు ఇవన్నీ. సో సేవ్ చేశాను, చూడండి సబ్మిట్ చేశాను, చూడండి 0 వచ్చింది. మనం ఒకసారి స్కూల్కి వెళ్ళి చూద్దాం. చూడండి ఇదేనా, సో చూద్దాం. అయ్యో
చూడండి ఏ బిఫోర్ మనకి ఎన్ని ఉన్నాయి 10 20 ఉంది. అది బికి మనం ఏమొచ్చింది మనకి 30 వచ్చింది. అవునా? తర్వాత ఇక్కడ చూడండి ఏబిసి గివింగ్ డి అన్నాం అంటే ఏమవుతుంది ఈ 3 యాడ్ అయిపోయి మనకి డిలో స్టోర్ అయ్యింది. తర్వాత ఇక్కడ చూడండి బిఫోర్ మనకి ఏమున్నాయి 1 ఇక్కడ మీరు చూసారు నేను ఇక్కడ మీకు యాడ్ +1 టు ఏ అని ఇచ్చా కాబట్టి ఇక్కడ మనకి 11 వచ్చింది. తర్వాత మీరు అబ్జర్వ్ చేసి ఇక్కడ చూడండి ఇక్కడ నాకు 21 ఉందా దాన్ని నేను సబ్ట్రాక్ట్ 1 ఫ్రమ్ బి అని ఇచ్చా కాబట్టి ఇక్కడ నాకు 19 వచ్చింది. రియల్ టైంలో మనము ఇది ఈ పర్పస్కే మనం యూజ్ చేస్తామండి అర్థమెటిక్ మనం అంతేగా మనము ఎక్కువ కాంప్లెక్స్ దానికి మనం ఏం యూజ్ చేయం. కాబట్టి ఈ అర్థమెటిక్ ఈ యాడ్ సబ్ట్రాక్ట్ ఇవన్నీ మనము ఏది యాడ్ +1 టు కౌంటరు యాడ్ సబ్ట్రాక్ట్ -ఫ్రమ్ వేరియబుల్ యాడ్ +2 టు వేరియబుల్ సబ్ట్రాక్ట్ -2 ఫ్రమ్ వేరియబుల్ ఇలా చిన్న చిన్న దానికి మనం అర్థమెటిక్ ఆప్షన్స్ యూజ్ చేస్తాం. అంతే తప్ప మనము ఇక్కడ కంప్యూటర్ చూసారు మనం ఇందాక ఎక్కడ కంప్యూటర్ చూసాం ఈ కంప్యూటర్గా మనము కాంప్లెక్స్ దానికి మనము ఎప్పుడు కూడా మనము చేయం. అర్థమైందండి? సో చూడండి ఇక్కడ మల్టిప్లికేషను చూడండి 200 స్టోర్ అవుతుందని చెప్పాను. అవునా? తర్వాత ఇంతకుముందు మనం ఇక్కడ ఎక్కడో డివిజన్ చూసాం. డివిజన్ విత్ రిమైండర్ చూసాం. చూడండి డివిజన్ విత్ రిమైండర్ ఇక్కడ 23ని 10తో డివైడ్ చేస్తే మనకు వచ్చేది ఎంత మనకి కోఎఫిషియంట్ వచ్చి 2.3 వస్తుంది. అవునా? రిమైండర్ వచ్చి 0 3 ఎంతో అంత వచ్చి ఉంటుంది నాకు ఎగ్జాక్ట్గా గుర్తులేదు. సో ఇక్కడ మనకి ఆ వాల్యూస్ స్టోర్ అవుతాయి అన్నట్టు. కోఎఫిషియంట్ వచ్చి మనకి సిలో స్టోర్ అవుతుంది అండ్ రిమైండర్ వచ్చి మనకి డిలో స్టోర్ అవుతుంది అన్నట్టు. సో ఇలా మనము అర్థమెటిక్ ఆపరేషన్స్ని యూజ్ చేస్తామండి. ఓకేనా? అండ్ ఇప్పుడు మన నెక్స్ట్ సెషన్ ఏంటి అంటే కండిషనల్ స్టేట్మెంట్స్ జస్టిఫైడ్ కూడా నేను మీకు నెక్స్ట్ సెషన్లో చెప్తానండి. సో మీరు కంగారు పడాల్సిన అవసరం అయితే లేదు. ఇక్కడ మనం ఏది వదలము. సో నెక్స్ట్ సెషన్లో ఏం చేస్తామంటే వీ విల్ డిస్కస్ అబౌట్ ఫైల్స్ గురించి చెప్పి అలాగే అప్పుడు మనము ఈ కండిషనల్ స్టేట్మెంట్స్ ఇవన్నీ మనము ప్రాక్టీస్ చేద్దాం. అంటే ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఫస్ట్ చిన్నగా చెప్పుకొని ఒక్కొక్క కాన్సెప్ట్ చెప్పి తర్వాత ఇవన్నిటిని కలిపి ఒక పెద్ద కాన్సెప్ట్ అంటే ఒక పెద్ద ప్రోగ్రామ్ లాగా మనము కోడ్ చేస్తాం అన్నట్టు. ఓకేనా అండి? కాబట్టి మనము నెక్స్ట్ సెషన్లో ఈ ఫైల్స్ అనే కాన్సెప్ట్ చెప్పుకొని దీన్ని మనం ప్రాక్టికల్గా చూద్దాం. ఓకేనా? ఫైల్ అంటే ఏదో కాదండి. ఫైల్ అంటే మీకు నేను చిన్నది బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. సేమ్ యాజ్ లైక్ యువర్ బుక్. మీరు ఒక బుక్ యూజ్ చేయాలంటే ఏం చేస్తారు? ఒక బుక్లో మీరు ఏమేమి చేయొచ్చు అంటే యూ కెన్ రీడ్ ది డేటా ఫ్రమ్ ది బుక్. అవునా? అలాగే యూ కెన్ రైట్ ది డేటా ఇన్ టు ది బుక్. అవునా? అంటే దాని మీనింగు మీరు బుక్ యూజ్ చేసి అందులో ఉన్న డేటాని మీరు రీడ్ చేయగలరు. అలాగే మీరు బుక్లో మీరు డేటాని రైట్ చేయగలరు. అవునా? అలాగే ఇక్కడ మీరు లాజికల్గా మీరు ఆలోచించాల్సిన పాయింట్ ఏంటంటే రీడ్ చేసేటప్పుడు మీరు ఎంటైర్ పేజ్ని రీడ్ చేస్తారా లేకపోతే ఒక్కొక్క లైన్ని రీడ్ చేయగలరా అంటే లైన్నే రీడ్ చేయగలరు. అంతేగాని ఒకేసారి ఈ 2 లైన్లని ఎవరు స్కాన్ చేయలేరు. ఈ లైన్ 2 లైన్లని ఏ బ్రెయిన్ రీడ్ చేయలేదు. మన బ్రెయిన్ ఒక్కొక్కసారి ఒక్కొక్క లైన్ని రీడ్ చేస్తుంది. అలాగే మన బ్రెయిన్ ఒక్కొక్కసారి ఒక్కొక్క లైన్ని రైట్ చేస్తుంది అంటే టైప్ చేసి